ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. గడిచిన కొంతకాలం మనము ఉపవాసాన్ని గూర్చినటువంటి అధ్యయనాన్ని చేయడం జరిగింది. ఉపవాసం అనేటువంటిది ఏమిటి, ఉపవాసము పాత నిబంధనలో ఎలా ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఎలాగా ఉపవాసం అనేటువంటిది క్రీస్తు ప్రభు కానీ అపోస్తులు కానీ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు కానీ ఉపవాసము ఉండటం జరిగింది. తద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలు వారిని చూడగలిగారనేటువంటి విషయాలు గమనించాం. ఈ వారం నుంచి మనము ఆత్మీయంగా మన పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది సరిచూసుకోవటానికి మనం ప్రారంభించబోతూ ఉన్నాం. లోకంలో మనం గమనించినప్పుడు ముఖ్యంగా మనము మన యొక్క భౌతికమైనటువంటి శరీరాలను మనం ఎప్పటికప్పుడు మనము చెకప్ చేస్తూ ఉంటాం, పరిశీలన చేస్తూ ఉంటాం. ఉదాహరణకి మన యొక్క శరీరం వేడిగా ఉంది అంటే వెంటనే మన యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, సరిగానే ఉందా అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. టెంపరేచర్ చెకప్ చేయటం కానీ, లేకపోతే జలుబో దగ్గో ఉంది అంటే దాన్ని మనం చెకప్ చేయటం కానీ, లేకపోతే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాము మనము టోటల్ బాడీ చెకప్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. మనుషులు మాత్రమే కాదు, మనం గమనించినప్పుడు లోకంలో యంత్రాలు కూడా, అంటే మన మిషన్స్ అయితేనేమి, లేకపోతే మన యొక్క మోటార్ సైకిల్ అయితేనేమి, కార్లు అయితేనేమి, అప్పుడప్పుడు సర్వీస్కి మనం తీసుకొని వెళ్ళి మనం చెకప్ చేయిస్తూ ఉంటాం. అంటే అందులో ఏమైనా లోపం ఉందా అనేటువంటిది చూసి దాని నిర్వహణ అనేటువంటిది బాగుండటానికి మనం చేస్తూ ఉంటాం. అయితే ప్రశ్న ఏమిటి అంటే, ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితంలో నా పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తామా, చెకప్ చేస్తామా? ఉదాహరణకి శరీరంలో ఏదైనా లోపం ఉందనుకోండి, చెకప్లో మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా మన ఆత్మను గురించి కూడా మనం చెకప్ చేయటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నా పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది, నా పరిస్థితి బాగుందా బాగలేదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది అని కొందరు అడుగుతూ ఉంటారు. మంచి ప్రశ్న. ఆత్మ సంబంధంగా నా పరిస్థితి బాగుందా బాగలేదా అనేటువంటిది ఎట్లా తెలుస్తుందంటే ఈ వారం నుంచి కొన్ని విషయాలను మనం గమనించబోతూ ఉన్నాం. మొట్టమొదటిది ఏమిటి అంటే, మనం ఎట్లా వింటున్నామో లేదా నేను వినగలుగుతున్నానా అనే దాని మీద నా ఆత్మ సంబంధమైన జీవితం ఉంటుంది. ఉదాహరణకు మీరు కనుక గమనించినట్లయితే ప్రతి క్రైస్తవుడు, ప్రపంచంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారాడు అంటే అతనికి వినేటువంటి ఆ సామర్థ్యం ఉండటాన్ని బట్టే క్రైస్తవుడుగా మారటం జరిగింది. మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు, కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని చెప్పేసి అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అంటే మనకు నమ్మకం ఉండాలి, నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడు రక్షణ పొందాం. కాబట్టి మన రక్షణ అనేటువంటిది ఎట్లా ప్రారంభమైంది అంటే వినటంతో ప్రారంభమైంది. ఒక మనిషికి వినేటువంటి గుణం గనక లేకపోతే ఆ మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షణ పొందలేడు. ఈవేళ మీరు కూడా చూడండి, ఎవరికైనా వాక్యం చెప్పాలి అని గనక ప్రయత్నం చేసినట్లయితే కొందరికి వినేటువంటి మనస్సు ఉండదు. వాళ్ళు సరేలే, చూద్దాంలే, చేద్దాంలే, తర్వాత మాట్లాడదాంలే అని అంటూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి వినే స్వభావం లేదనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను క్రీస్తు దగ్గరకు తీసుకొని రాలేరు. కొందరు అడుగుతూ ఉంటారు, క్రీస్తు దగ్గరికి ఎవరినైనా తీసుకొని రావాలి అంటే అది ఎట్లా సాధ్యపడుతుంది, ఒక వ్యక్తి మారతాడా మారడా, అంటే క్రీస్తుని అంగీకరిస్తాడా లేడా అనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుంది అని అడుగుతారు. ఎట్లా అర్థమవుతుందంటే, ఒక మనిషికి వినేటువంటి స్వభావం ఉంది అంటే ఆ మనిషి ఖచ్చితంగా క్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ వినే స్వభావమే లేకపోతే, లోకంలో కూడా మనల్ని కొందరిని చూస్తూ ఉంటాం, కొందరికి వినే స్వభావం ఉండదు. ఎంతసేపటికి వాళ్ళు మాట్లాడటమే కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడితే వినే స్వభావం ఉండదు. సరే, లోకంలో అంటే పర్వాలేదు, కొందరికి దేవుని దగ్గర కూడా అలాగనే, దేవుని వాక్యం కూడా వినేటువంటి స్వభావము వారికి ఉండదు. ఎంతసేపటికి వారు చెప్పింది ఎదుటి వాళ్ళు వినటమే కానీ, అంటే దేవుడు కూడా వినాల్సిందే కానీ వారికి వినే స్వభావం ఉండదు. మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో కనుక చూసినట్లయితే పదే పదే ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు.
సామెతల గ్రంథము మనం గమనించినప్పుడు ఒక మాటను చెప్తూ ఉంటాడు. 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. నా కుమారుడా, నా మాట ఆలకించు, నా వాక్యానికి నీ చెవియొగ్గు. మీరు గమనించినప్పుడు సామెతల గ్రంథంలో పదే పదే నా కుమారుడా మై సన్, నా మాట ఆలకించు అనేటువంటి ఈ మాటను మనం పదే పదే గమనిస్తూ ఉంటాం. అంటే దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే మాటను విను. ఎందుకంటే ఒక మనిషి యొక్క దీవెన లేదా ఆశీర్వాదం అనేటువంటిది వినటంతోనే ప్రారంభమవుతుంది. ఒక మనిషికి వినేటువంటి స్వభావం లేదు అని చెప్పేసి అంటే ఇక మనిషి ఏమీ నేర్చుకోలేడు. ఈవేళ మీరు కూడా గమనించండి, ఇప్పుడు ప్రపంచంలో మనం ఉన్నాము అంటే మనకు ఉదాహరణకు తెలుగు రాయటం మనం నేర్చుకున్నాం. తెలుగు రాయటం నేర్చుకున్నామంటే ఎలా మనం నేర్చుకున్నాం? ఈరోజు మనం రాయగలుగుతున్నామంటే మనం ఎలా నేర్చుకున్నాం? భూమి మీద పుట్టటమే మనకు ఆల్ రావు, లెటర్స్ రావు, ఎవరో మనకు చెప్పారు, ఇదిగో బలపం ఇలా పట్టుకోవాలి, ఇదిగో ఇక్కడి నుంచి ఇలా మొదలు పెట్టాలి. కొంతమంది ఇలా రివర్స్లో ఎందుకు రాయకూడదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి ప్రతి లెటర్ కూడా ఎక్కడ మొదలుపెట్టి, అంటే ఏ లెటర్ అయినా మనం ఏం చేస్తామంటే ఎడమ చేతి వైపుకు మొదలుపెట్టి కుడి చేతి వైపుకు రాస్తూ ఉంటాం. అలాగనే అక్షరాలను కూడా మనం ఏం చేస్తామంటే ఏ అక్షరమైనా సరే రూల్ ఏమిటి అంటే మనం రాసేటువంటి మన లిపిని బట్టి, ఉదాహరణకి మన భాషలన్నీ కూడా అంటే మన లాంగ్వేజెస్ అన్నీ కూడా ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుగా రాస్తూ ఉంటాం. అదే మీరు హీబ్రూ కనుక చూశారనుకోండి, అది కుడి చేతి వైపుకు మొదలుపెట్టి ఎడమ చేతి వైపుగా రాస్తూ ఉంటారు. వాటి గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు మనము అందుకనే మనం ఎడం చేతి వైపు మొదలుపెట్టి కుడి చేతి వైపుకు రాసేటువంటి భాష కాబట్టి ఇప్పుడు అక్షరం కూడా ఏం చేస్తామంటే ఎడమ చేతి వైపుకు మొదలుపెట్టి కుడి చేతి వైపుకు తెస్తాం. అంతేగాని ఇటు మొదలుపెట్టి ఇటు ఎందుకు రాయకూడదు? ఇలా రాస్తే అవదా అంటే అవుతుంది, అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇటు మొదలుపెట్టి ఇటు రాస్తే నెక్స్ట్ ఇటువైపుకి వెళ్ళాలి. అంతేగాని మళ్ళీ ఇటు రావటానికి కుదరదు కదా. మీరు పాతకాలంలో కనుక చూసినట్లయితే తెలుగునట్ల కలిపి రాసేస్తూ ఉంటారు. మీరు ఇంగ్లీష్ కూడా మీరు కర్సివ్ రైటింగ్ చూస్తూ ఉంటారు. కర్సివ్ రైటింగు ఉదాహరణకి ఇటు నుంచి ఇటు రాశాడు అనుకోండి, మళ్ళీ ఇటు పక్కకు వెళ్ళలేడు కదా. అందుకని అక్షరం ఎప్పుడు కూడా ఇటు మొదలుపెట్టి ఇటు రాస్తూ ఉంటాం. ఉదాహరణకు మనకు ప్రతిదీ ఒక భాషనే కాదు, ప్రతిదానికి కూడా కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి. మనం ఎవరో ఒకరు చెప్పినప్పుడు దాన్ని వినటాన్ని బట్టే మనం నేర్చుకుంటాం. ఉదాహరణకు మనం తెలుగు మాట్లాడుతున్నామంటే చెప్పింది వింటే నేర్చుకుంటాం. ఒక్కోసారి తప్పుగా మనం మాట్లాడతాం చిన్నతనంలో, అట్లా కాదు పెద్దవాళ్ళు నేర్పుతారు, అట్లా అనకూడదు, దాన్ని ఇట్లా అనాలి అని నేర్పుతూ ఉంటారు. నేర్పినప్పుడు వినే స్వభావం ఉందనుకోండి నేర్చుకుంటాం. మీరు చూడండి, వినే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు. వినే స్వభావం లేనటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. బైబిల్లో మూర్ఖుడు అని అంటాడు, బుద్ధిహీనుడు అని అంటాడు, బుద్ధి లేనోడు అనమాట. వినే స్వభావం లేదు కదా, అందుకనే ఏమీ నేర్చుకోలేడు. బైబిల్లో మనం గమనించినప్పుడు పదే పదే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 20వ వచనము 4వ అధ్యాయం సామెతల గ్రంథం, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యానికి నీ చెవియొగ్గు అని అంటూ ఉంటాడు. మై సన్ గివ్ అటెన్షన్ టు మై వర్డ్స్. వాస్తవంగా మీరు ఇక్కడ గమనించినప్పుడు నా మాటలు ఆలకించు అని అన్నాడు, కానీ మనం ఇంగ్లీష్లో కనుక గమనించినట్లయితే ఆలకించు అన్నటువంటి దానికంటే కూడా ఇంకా బలమైనటువంటి పదం మై సన్ గివ్ అటెన్షన్ టు మై వర్డ్స్. గివ్ అటెన్షన్, అటెన్షన్ అని చెప్పేసి అంటారు. అటెన్షన్ అనగానే అటెన్షన్ అని చెప్పేసి అన్నారు అనుకోండి, వెంటనే ఏమర్థమవుతుంది అటెన్షన్ అంటే? ఒకసారి క్లాసులో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుకోగానే వెంటనే టీచర్ వచ్చి అని కొట్టారనుకోండి, ఆ శబ్దానికి వెంటనే ఏం చేస్తారు? ఇంకా మాట్లాడుకుంటారా? వెంటనే ఎప్పుడైతే ఆ శబ్దం విన్నారో అందరి గమనిక ఇటువైపు తిరుగుతుంది. అదే మీరు ఇక కోర్టులో కనుక చూసినట్లయితే జడ్జి దగ్గర సుత్తే ఉంటుంది, అది ఇనప సుత్తి కాదు, చెక్క సుత్తి, అలా కొడుతూ ఉంటారు. అంటే అందరూ ఇటువైపు ఆయన వైపు గమనించాలి. ఇక్కడ కూడా మీరు గమనించినప్పుడు నా కుమారుడా నా మాటలు ఆలకించు, గివ్ అటెన్షన్ టు మై వర్డ్స్. ముఖ్యంగా చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం, చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు నేర్చుకోవాలి అంటే
ఆ నోటి వైపు చూస్తూ ఉండాలి. అంటే ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు అనేటువంటిది నోటి వైపు చూస్తూ ఉండాలి. పని చేసేటప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారు అనేటువంటిది జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది పిల్లల కళ్ళు ఉంటాయి, వాళ్ళ ఎదుట ఏదన్నా చేశాము వాళ్ళ కంట్లో పడింది అంటే రెండోసారి అలాగనే చేస్తారు. అంటే జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ఏం చేస్తారంటే రెండోసారి అలాగనే చేసేస్తారు. కొంతమంది పిల్లల్ని దగ్గర పెట్టుకొని చూడు 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 అన్నా కానీ వాళ్ళు చూడరు, అటు ఇటు ఎటో చూస్తూ ఎటో ఆడుకుంటూ ఉంటారు. అంటే పిల్లలు కాబట్టి అలా ఉంటుంది, కానీ మనం పెద్దవాళ్ళము మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఈ వినటము అనేటువంటి దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వినటం ద్వారానే మన ప్రపంచంలో దేన్నైనా సరే నేర్చుకోగలుగుతాం. వినే స్వభావం మనకు ఉంటేనే మనం దేన్నైనా నేర్చుకోగలుగుతాం. బైబిల్లో కనుక మనం గమనించినప్పుడు ఒకసారి కాదు, మనకి అనేక సందర్భాల్లో వినటము ఈ పదము పదే పదే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మనం గమనించినప్పుడు సామెతల గ్రంథంలో ముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటాడు. నా కుమారుడా, నా మాటకు నువ్వు చెవియొగ్గు, అంటే నా మాట నువ్వు వినో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకసారి కాదు, మనం కనుక గమనించినట్లయితే అనేక సందర్భాల్లో దీన్నే మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 4వ అధ్యాయం 10వ వచనము, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన యెడల నువ్వు దీర్ఘాయుష్మంతుడువు అగుదువు. నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరిస్తే. ఈ 4వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే పదే పదే ఈ మాట అనేక సందర్భాల్లో ఉంటుంది. నువ్వు ఆలకిస్తే అని చెప్పేసి అంటున్నాడు. నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరిస్తే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఒకవేళ ఆలకించకపోతే, అంటే ఉదాహరణకి మనము ఎలా చేస్తే మంచిదో మనం చెప్తాం. చెప్పినప్పుడు మనం వినలేదనుకోండి, ఒక్కోసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులు రాస్తూ ఉంటారు. ఈ ట్యాబ్లెటు ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఈ ట్యాబ్లెటు ఉదయం రాత్రి, లేకపోతే ఈ ట్యాబ్లెటు ఈ సిరప్ అని అంటారు. బయటకు వచ్చేసరికి మొత్తం మర్చిపోతాం, ఏది ఎలా వేసుకోవాలో గుర్తుండదు. ఎందుకంటే జాగ్రత్తగా వినరు. ఇందాక నేను చెప్పాను కదా, కొంతమంది ఒక్కసారి వింటే అలా పట్టేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు చెప్పేటప్పుడు. కొంతమంది చెప్పేటప్పుడేమో ఎటో ఆలోచన చేస్తారు, తర్వాత ఏమో మళ్ళీ మందులని కొనుక్కొని మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి ఈ ఎట్లెట్లా వాడాలి అని అంటారు. అందుకనే ఇదంతా వీళ్ళు గుర్తుండదులే అని వాళ్ళే ఏం చేస్తారంటే దాని మీద టిక్ పెడుతూ ఉంటారు. ఇది ఉదయము, ఇది మధ్యాహ్నము, ఇది రాత్రి అని దాని మీద రాస్తూ ఉంటారు. అంటే రాస్తూ ఉంటారంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఒకసారి వింటే దాన్ని లోపల పెట్టుకునే మనుషులం కాదు. కానీ కొంతమంది ఉంటారు, మనకి ఏకసంతగ్రహి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఒక్కసారి కనుక విన్నారు అంటే, ఒక్కసారి చూశారు అంటే వాటిని పట్టేస్తూ ఉంటారు. క్రైస్తవులకు ముఖ్యంగా ఉండవలసినటువంటి గుణం ఏమిటి అంటే మనం వినేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఎంటైర్ లైఫ్ అంతా కూడా మనం వినేటువంటి విషయాలను బట్టే మారుతూ ఉంటాం. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాకపోతే మంచి చెప్పినా వినరు, కానీ చెడు ఒక్కసారి చెప్తే మాత్రం ఏకసంతగ్రహిలే. మీరు ఒక్కసారి చూడండి, సినిమా ఒక్కసారి చూస్తారు, డైలాగ్ ఒక్కసారి వింటారు, ఇక పదే పదే ఆ డైలాగ్ ఎట్లా మాట్లాడాడో అట్లనే మాట్లాడతారు. మీరు ఒక్కోసారి మూవీస్ చూస్తూ ఉంటారు కదా, ఒక్కసారి వాళ్ళు ఎలా నించున్నారో సేమ్ ఫోజు పెడతారు. వాళ్ళు ఎలా నించున్నారో, ఎలా కదిలారో, వాళ్ళ హావభావాలు ఏంటో సేమ్ డిట్టో దించుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళకి కాన్సన్ట్రేషన్ లేక కాదు, వీళ్ళకి ఉంది. కాకపోతే ఏమిటంటే దాన్ని దేని మీద పెట్టాలి అనేటువంటిది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉందనుకోండి దాని మీద పెడుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం ఏమని అంటున్నాడంటే వినటం అనేటువంటిది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇంకా చెప్పాలి అంటే వినటము, చూడటము ఈ రెండు కూడా మనిషికి ఇన్పుట్ లోపలికి తీసుకుంటూ ఉంటాం. ఈ వినటం అనేటువంటిది ఉదాహరణకు మనం కనుక గమనించినట్లయితే ఈ వినటం అనేటువంటిది ప్రపంచంలో చాలా విషయాలను మనం ఏం చేస్తామంటే అన్నింటినీ చూడలేం. ఉదాహరణకి మీరు చూడండి, అన్నింటినీ మనం చూడలేం, కానీ చూడటం కంటే కూడా వినటం చాలా ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. కావాలంటే ఈవేళ కూడా మీరు మొబైల్ ఫోన్లు వాటికి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవుల్లో పెట్టుకొని నిరంతరం మనం వింటూనే ఉంటాం. కారణం ఏమిటంటే వినటం ద్వారా మనం ఎక్కువ విషయాలను మనిషి నేర్చుకుంటూ ఉంటాడు. ప్రభు అయినటువంటి యేసు కూడా భూమి మీద జీవించినటువంటి దినాల్లో ఈ వినటం యొక్క ప్రాముఖ్యతను చాలాసార్లు ఆయన మాట్లాడటం జరిగింది. మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు.
11వ అధ్యాయము మనం గమనించినప్పుడు 15వ వచనము, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పేసి అన్నాడు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఒకసారి మాట చెప్పినప్పుడు వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేని వాళ్ళు కూడా ఉంటారా? నిజంగా మనిషికి భూమి మీద చెవులు లేని వాళ్ళు ఉంటారా? ఎప్పుడైనా మీరు చూడండి, కాళ్ళు లేని వాళ్ళు, కన్ను లేని వాళ్ళు ఏదో మీకు కనబడుతూ ఉంటారు, కానీ ఒక చెవు లేకుండా పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎక్కడైనా? అంటే లోపల ఉన్నటువంటి అవయవాలు పనిచేస్తాయా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ పుట్టడం మాత్రం చెవులతో పుడుతూ ఉంటారు దాదాపుగా. వినుటకు చెవులు గలవాడు వినుగాక అంటే కేవలం ఇది భౌతికంగా వినటం మాత్రమే. అంటే ఈ చెవులో లోపల ఉండేటువంటి, మనం కనుక ఇయర్ డ్రమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, కర్ణబేరి, అవో వాటిని పనిచేసే విషయాన్ని గురించి మాట్లాడలేదు. మీరు ఇక్కడ గమనించినప్పుడు వినుట అనేటువంటి మాటకు క్రీస్తు ప్రభు పదే పదే చెప్తూ ఉంటాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ మాటకు గ్రహించుట అని చెప్పేసి అర్థం. ఇదాని నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాస్తవంగా దేవుడు కళ్ళకి మూతలు పెట్టాడు, నోటికి మూత పెట్టాడు, కానీ చెవులకు మూతలు లేవు. ఎవ్వరు ఏం మాట్లాడినా చెవుల్లోకి వెళ్తూనే ఉంటుంది. అందుకనే ఎదుటి వాళ్ళని కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా, మౌనంగా ఉంటారా అని మనం అడుగుతూ ఉంటాం. ఎందుకంటే కళ్ళు అనుకోండి, వద్దనుకుంటే మనం కళ్ళు మూసేసుకుంటాం, నోరు వద్దనుకుంటే నోరు మూసుకుంటాం, కానీ చెవులు వద్దంటే చెవులు మూసుకోవటానికి కుదరదు, ఎదుటోళ్ళు ఆపాల్సిందే. కాబట్టి ఎవ్వరు ఏం మాట్లాడినా ఏ రకమైనటువంటి శబ్దం ఉన్నా మనకు లోపలికి వెళ్తూనే ఉంటుంది, అది ఆగదు. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ వినటాన్ని గురించి క్రీస్తు ప్రభు చెప్పలేదు. మరి దేని గురించి చెప్పాడు అంటే, ఇక్కడ అంటున్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే ఇది అందరికీ చెవులు ఉన్నాయి, అందరూ వింటున్నారు, కానీ గ్రహించే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడే కాదు, మీరు క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకము మత్తయి సువార్త మొదలుకొని చివరి పుస్తకం ప్రకటన గ్రంథం వరకు కనుక మీరు చూసినట్లయితే వినుట 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 అని వినుట యొక్క ప్రాముఖ్యతను గురించి చాలాసార్లు చెప్తూ ఉంటాడు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం కూడా మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం ఈ రీతిగా ప్రారంభమవుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథము మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. ఎవరు ధన్యులు అనేటువంటి విషయాన్ని మరలా ప్రకటన గ్రంథంలో ప్రారంభంలోనే చెప్తున్నాడు. ఎవరికి ధన్యత? సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలను చదివేవాడు ధన్యుడు, విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు. ఇద్దరికి ధన్యత ఇచ్చాడు. ఎవరెవరికి ఇచ్చాడు అంటే, ఒకటి చదివే వాళ్ళకి, 2 వినేటువంటి వాళ్ళకు. చదివి గైకొనాలి, విని గైకొనాలి. కాబట్టి వినటం అనేటువంటిది ఒక మనిషికి ధన్యతను తీసుకొని వస్తుంది. అవును, నేరుగా మనం చదువుకుంటే మనం వాటిని అర్థం చేసుకొని మనం వాటిని గైకొంటాం. ఒకవేళ నేరుగా చదవకపోయినా కానీ మనం ఎదుటి వాళ్ళు చెప్పింది కనుక విన్నామనుకోండి, ఒకసారి మనం చదవటం కంటే వినటం చాలా తేలిక. చదవటం వినటం ఈ రెండిటిలో ఏది తేలిక అని చెప్పేసి కనుక అడిగితే, ఒక పుస్తకాన్ని మీకు ఇచ్చి చదవమన్నారు. మీకు ఇచ్చి చదవమంటే మీరు కష్టం మీద ఎన్ని పేజీలు చదవగలరు? ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? మీరు ఎంత మంచి రీడరో? ఒక పుస్తకం మీకు ఇచ్చారనుకోండి, ఎంత మంచి రీడర్ అని మీరు ఎప్పుడైనా టెస్ట్ చేశారా? ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేస్తుంటారా, నేను ఎంత మంచి రీడర్ని అనేటువంటిది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఒక పుస్తకాన్ని మీరు తీసుకొని, ఏదో పుస్తకం ఎందుకు, అదేదో ఆ బైబిల్ చదివితే పుణ్యం అన్న ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి బైబిల్ని తీసుకొని మీరు ప్రయత్నం చేసి చూడండి. మీరు బైబిల్ తీసుకొని మొదటి నుంచి మొదలుపెట్టి ఒక్కసారి ఒక పోటీగా, అసలు నేను ఎంత మంచి రీడర్ని, నేను ఆపకుండా ఎన్ని పేజీలు నేను చదవగలుగుతానో అని ఒక చిన్న ట్రయల్ వేయండి. వేస్తే మనం ఎంత మంచి రీడరో, పోనీ బైబిల్ అంటే మళ్ళీ ఒప్పుకోరేమో, బైబిల్ కాదులే కానీ మీకు ఇంట్రెస్ట్గా ఉండే పుస్తకం తీసుకోండి. ఇంట్రెస్ట్గా ఉండే పుస్తకం, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్గా ఉండేటువంటి పుస్తకం అయితే మనం ఎక్కువసేపు చదవగలుగుతాం. ఇంట్రెస్ట్గా ఉండే పుస్తకం అంటే మళ్ళీ బైబిలే అంటారు, అయినా కాకపోయినా. కానీ నిజమేమిటంటే బైబిల్ని పట్టుకుంటే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది.
ఒక పేజీ కంటే ఎక్కువ చదవలేనటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నిద్ర రాని వాళ్ళకు కూడా బైబిల్ని పట్టుకుంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కానీ మీరు ఏ పుస్తకం మీకు ఆసక్తిగా అనిపిస్తుందో ఆ పుస్తకాన్ని మీరు తీసుకొని మీరు ఎంత చదవగలరు అనేటువంటిది ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మనం ఎంత మంచి రీడర్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ ఒక మనిషికి ఆ రీడింగ్ స్కిల్ అనేటువంటిది ఉండాలి. కానీ నిజమేమిటి అంటే మనం చదవటం కంటే మనం వినటం చాలా తేలిక. ఒకసారి మీరు ఒక పుస్తకం తీసుకొని మహా అయితే ఒక 5 పేజీలు 10 పేజీలు 50 పేజీలు, నాకు తెలిసి 100 పేజీలు నాన్ స్టాప్గా చదివేంత మంచి రీడర్లు ఉండరేమో. అంటే అసలు భూమి మీద ఉండరని కాదు, మన దగ్గర ఉండరేమో. ఒక 50-100 పేజీలు కూర్చుంటే లేవకుండా చదివే అంత మంచి రీడర్లు ఉండరేమో. కానీ అదే ఎదుటి వాళ్ళు చదువుతూ ఉన్నారనుకోండి, కూర్చొని వినమంటే చాలా తేలిక. ఎదుటి వాళ్ళు కనుక చదివితే కూర్చొని వినమన్నారనుకోండి చాలా తేలిక. ఉదాహరణకి ఆడియో బైబిల్ అని చెప్పేసి ఉంటుంది. బైబిల్ అలా చదువుతూ ఉంటారు. బైబిల్ చదివినటువంటిది మనకు MP3 ఫార్మేట్లోనో లేకపోతే పాతకాలంలో వేవ్ ఫార్మేటో ఏదో మొత్తానికి ఆడియో ఫైల్స్ ఉంటాయి. ఆడియో ఫైల్స్ని మొబైల్ ఫోన్లో వేసుకొని చక్కగా చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినాలంటే ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత తేలిగ్గా ఉంటుంది అసలు. వినటం అనేటువంటిది నిజంగా ఈ చెవులు దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. మీరు పిల్లల్ని పెంచేటువంటి క్రమంలో కూడా చూడండి, రాత్రి నిద్రపుచ్చేటువంటి టైంలో కథలు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే అలా వింటూ 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 వాళ్ళు చక్కగా పడుకుంటారు, నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భక్తులు వాళ్ళ పిల్లల్ని పెంచేటువంటి సందర్భంలో దేవుణ్ణి గూర్చినటువంటి మాటలు, దేవుణ్ణి గూర్చిన మాటలు, ఎప్పుడూ దేవుణ్ణి గూర్చినటువంటి మాటలే వాళ్ళ దగ్గర మాట్లాడమని చెప్పేసి అంటూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము మనం గమనించేటప్పుడు పిల్లల యొక్క వాళ్ళ పెంపకాన్ని గురించి తెలియజేస్తూ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో ఇక్కడ చెప్తూ ఉంటాడు. 6వ అధ్యాయము 6వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించే మాట్లాడాలి. నీ పిల్లలతో ఎప్పుడూ కూడా నువ్వు నాన్ స్టాప్గా మాట్లాడాలి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండాలి. దేని గురించి మాట్లాడాలి? ఈరోజు ఏ పిల్లలైనా సరే, మా తల్లిదండ్రులు నోరిప్పితే నా దగ్గర దేవుడి గురించే మాట్లాడేవాళ్ళండి, నోరిప్పితే అసలు బైబిల్ గురించే మాట్లాడేవాళ్ళు, వాళ్ళ దగ్గర విని 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 నేను ఈ విషయాలని నేర్చుకున్నాను అని చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? ఉదాహరణకి మనం విని 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 చాలా విషయాలు నేర్చుకుంటాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. సినిమా పాటలు ఇళ్లలో వేస్తూ ఉంటారు. ఒకప్పుడు టేప్ రికార్డర్లు పెట్టి కూడా వేసేవాళ్ళు, రేడియోలో కూడా వేస్తూ ఉంటారు, పాటలు వేస్తూ ఉంటారు. ఆ పాటలు పెట్టుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. మీరు ఆ పాటలు కనుక విన్నారనుకోండి, మీకు ఇష్టమైన పాటలో, నచ్చిన పాటలో, లేకపోతే నచ్చినా నచ్చకపోయినా అక్కడ పెట్టుకొని మనం పనులు చేసుకుంటూ ఉంటాం. వద్దన్నా కానీ నేను ఇందాక చెప్పా కదా, కళ్ళకున్నట్టుగా నోటుకున్నట్లుగా చెవులకు మూతలు లేవు. వద్దన్నా కానీ అవి లోపలికి వెళ్తూ ఉంటాయి. ఒక పాటను ఒక 5 సార్లు విన్నారు, 10 సార్లు విన్నారు, 20 సార్లు విన్నారు. విన్న తర్వాత ఏం జరుగుతుంది? ఆ పాట అలా వస్తూ ఉంటే మరలా దాన్ని మనం రిపీట్ చేయలేమా? అంటే మనం తిరిగి పాడలేమా? కలిసి పాడగలుగుతాం. ఎట్లా వచ్చింది? మనమేమి సాంగ్ బుక్ తీసుకొని సినిమా పాటలు ఏమి నేర్చుకోం. కానీ ఒక పాట పాడుతూ ఉంటే తిరిగి మనం పాడగలుగుతున్నాం, కలిసి పాడగలుగుతున్నాం. అంటే ఆ ట్యూన్ ఏంటో క్యాచ్ చేసామో, ఇంకా చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించాలో, ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఎత్తాలో, ఎక్కడ పిచ్ ఏమిటో ఇవన్నీ మనం నేర్చేసుకున్నాం. ఇవన్నీ ఎవరో వచ్చి మనకేమి ఒక సాంగ్ ట్రైనర్ వచ్చేసి ఇది ఇక్కడ ఆపాలి, ఇది ఇక్కడ లేపాలి, దీని పిచ్ ఇంత, ఎవరు కూడా మనకేమి నేర్పలేదు. మరి ఇవన్నీ నువ్వు ఎట్లా నేర్చుకున్నావంటే కేవలం వినటం ద్వారా. అయితే మన చెవులు, ఇంత గొప్ప చెవులు, ఈ సాధనాలు దేవుడిస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వీటిని ఖాళీగా ఉంచేటువంటి వాళ్ళు ఉంటారు, ఖాళీగా ఉంచేటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే ఖాళీగా ఉంచకుండా ఈ లోకం కొరకు వాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఈ చెవులకు, దేవుడిచ్చినటువంటి మనిషికి ఇచ్చిన ఈ చెవులకు మన ఆరోగ్యానికి చాలా సంబంధాలు ఉన్నాయి. చాలా మీరు అంటే మనం చెప్పటం అని కాదు, కానీ మీరు టెంపుల్స్లో కూడా వెళ్ళినప్పుడు హిందూ దేవాలయాల్లో గంట ఉంటుంది. ఇక్కడ కొడితే అక్కడ మోగుతుందని ఎవరో అంటారు, కానీ ఇక్కడ కొడితే అక్కడ మోగటం ఇదంతా కూడా ఏమి ఉండదు. ఇది కొడితే ఆ సౌండ్స్ ఈకో, ఆ వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, శబ్ద తరంగాలు మరలా తిరిగి వస్తూ ఉంటాయి కదా. ఆ వచ్చేటువంటి ఆ శబ్ద తరంగాలకి ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆ అటెన్షన్ అనేటువంటిది, ఉదాహరణకు అన్నాం, వెంటనే గట్టిగా శబ్దం వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఏమైపోతుంది?
ఎటో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎటో ఆలోచన చేస్తూ ఉంటే అనే శబ్దం వచ్చింది. ఆ ఆలోచన ఒక్కసారి అక్కడ స్టాప్ అయిపోతుంది. అయిపోయి వెంటనే అటువైపు చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనకేమిటంటే ఆ శబ్దము అనేటువంటిది అక్కడికి వచ్చిన తర్వాత దేని మీదో ఉన్నటువంటి ఆ ధ్యాసనంతా కూడా మళ్ళిస్తూ ఉంటాం. ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే మన చెవుల్లోకి వెళ్ళేటువంటి మన శబ్దాన్ని బట్టి మన స్పందన ఉంటుంది. ఉదాహరణకి మనకు నచ్చనటువంటి శబ్దం వచ్చిందనుకోండి, మీరు నమ్మినా నమ్మకపోయినా మన శరీరం అంతా కూడా దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మన మూడు మారిపోతుంది. ఉదాహరణకు మీకు ఇరిటేషన్ కలిగించే మ్యూజిక్ ఏదో వస్తుంది, గోలగా అరుస్తున్నారు, అరిచి గోల పెడుతున్నారు, ప్రశాంతంగా ఉండగలమా? అప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్న ఆ అరుపులకి గోలకి ఒక్కసారి మనం ఏమవుతాం? డిస్టర్బ్ అవుతాం. మన మూడంతా పాడవుతుంది. ఎందుకు పాడైంది అంటే కేవలం ఈ చెవులను బట్టి. ఇందులో గనక మనం దూది పెట్టుకోనో లేకపోతే చెవులు మూసుకోనో ఉంటే మనకు అది రాదు. అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మన చెవుల్లోకి వెళ్ళేటువంటిది మన మూడుని ఎలా పాడు చేస్తుందో అలాగ బాగు చేయగలదు కూడా. ఉదాహరణకి మీరు డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు, లేకపోతే చాలా ఒత్తిడిలో ఉన్నారు, లేకపోతే మీ మానసిక పరిస్థితి కూడా బాగోకపోతే ప్రశాంతమైన మ్యూజిక్ వినండి అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. ఆ మ్యూజిక్ ఎంతవరకు మ్యూజిక్ థెరపీ అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు ప్రపంచంలో కనుక చూసినట్లయితే జపనీస్ కానీ చైనీస్ కానీ మన ఇండియన్ మ్యూజిక్ దానికి తక్కువేం కాదు. ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మ్యూజిక్. అయితే ఈ మ్యూజిక్కి బండలు కూడా కరుగుతాయి అని అంటారు. లిటరల్గా కాదు కానీ, ఒకవేళ లిటరల్గా కాదు కానీ అంత శక్తి ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే ఆ వినేటువంటి మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో చెవుల్లోకి మనకు ఒక మంచి గాత్రం కావచ్చు, సంగీతం కావచ్చు, మాటలు కావచ్చు, అది ఏదైనా, ఒక సంగీతమే అవసరం లేదు, ఏదైనా లోపలికి వెళ్ళిందనుకోండి మరలా ఆ మీ మూడును అది మంచిగా మార్చగలదు. అంటే మన లోపలికి మనం ఏం వింటున్నాము అనే దాన్ని బట్టి మన మూడు చెడ్డగా మారవచ్చు, మంచిగా మారవచ్చు. అంటే మన రియాక్షన్ అనేటువంటిది ఉంటుంది దేవుడిచ్చినటువంటి చెవులు. అందుకని దేవుని వాక్యం ఏమంటున్నాడంటే పిల్లల దగ్గర ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు దేవుని గురించి మాట్లాడాలి. ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఈరోజు ఇల్లులు ఎట్లా ఉన్నాయంటే పిల్లల్ని పూర్తిగా పాడు చేయటానికి కావలసినటువంటి అన్ని అర్హతలు మన ఇళ్ళకు ఉన్నాయి. పొద్దున లేస్తే సినిమా పాటలతో మొదలు పెడతారు. మీరు ఎక్కడైనా చూడండి, రేడియోలో కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటంటే సినిమా పాటలు. టీవీలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడంటే ఏదో 4 తెలుగు ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు వచ్చినాయి కానీ ఒకప్పుడు అసలు టీవీ అంటేనే సినిమాలు అంటేనే టీవీలు. రేడియోలో కూడా వార్తలు అరగంట వేస్తే మనుషులకి చాలా బోరుగా ఉండేది. వార్తల టైంలో ఒక అరగంట వార్తలు వేస్తే వార్తలకు ముందు సినిమానే, వార్తలకు తర్వాత సినిమానే. ఈ అరగంట న్యూస్ వినాలంటే చాలా కష్టంగా ఉండేది. ఒక రకంగా ఏమిటి అంటే ఈ రోజున్నటువంటి ప్రపంచం మనం గమనించినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి వింటున్నాం. చెవులేమీ ఖాళీగా లేవు, మూతలు లేవు కాబట్టి వింటున్నాం. కానీ ఏం వింటున్నామంటే ఈ పనికిరానటువంటి విషయాలనే మనం వింటున్నాం. ఇంకా చెప్పాలి అంటే మన పిల్లల విషయానికి గనక వచ్చినట్లయితే ఇవాళ రేపు టీవీలో ఉండేటువంటి సీరియళ్ళు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇంకా పిల్లలకి సంబంధించినటువంటి కార్టూన్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చిన తర్వాత మొత్తం అక్కడ కూర్చుంటే లేవటం లేదు, ఇవే వింటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం గమనించినప్పుడు 7వ వచనమో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గురించి నువ్వు మాట్లాడాలి. మరొక రకంగా నాన్ స్టాప్గా ఎక్కడున్నా నీ పిల్లలకు దేవుని గురించి మాట్లాడాలి. నీ పిల్లలు వాటిని గురించే వినాలి, వాటిని గురించే వింటూ పెరగాలి. ఇక పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత నీకు దానియేలు తెలుసా అంటే ఆయన ఎవరు అనకూడదు, అబ్రహాం తెలుసా అంటే ఆయన ఎవరు అనకూడదు. అన్నారు అంటే మనం ఏమీ వాళ్ళకి నేర్పలేదని. మేము నేర్పాలంటే నేర్చుకోడండి అని మీరేం అనాల్సిన పని లేదు. మీరు మాట్లాడుతూ ఉండండి చాలు, అవి చెవుల్లోకి వెళ్ళిపోతాయి. చెవులకు మూతలు ఉండవు కదా, కాబట్టి మనం వాటిని గురించి మాట్లాడుతూ ఉంటే. ఇళ్లలో కూడా చూడండి, మన చిన్నప్పుడు ఎప్పుడో మన తల్లిదండ్రులు ఇళ్లలో రేడియో పెట్టి పాత పాటలు వస్తూ ఉండే. వాళ్ళు చచ్చిపోయారు తల్లిదండ్రులు, రేడియోలు కూడా చచ్చిపోయినాయి, ఇప్పుడు లేవు. కానీ ఆ పాట ఇప్పటికి వచ్చిందంటే మరలా మన జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళిపోతాయి. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఈ పాట వినేవాడిని, మా నాన్న ఈ పాటలు పెట్టేవాడు, గుర్తురాదా? అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది మరలా అది? మరలా మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ శక్తి దానికి ఉంటుంది.
పిల్లలకు కూడా మనం వాటిని కనుక నేర్పగలిగితే వాళ్ళు వాటిని లోపల వాళ్ళు దాన్ని భద్రం చేసుకోగలిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ఒక విషయం చెప్తాను, మనం చిన్నప్పుడు వినేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఎంత పెరిగి పెద్దవాళ్ళమైనా మర్చిపోం. పెద్దయిన తర్వాత మతిమరుపు వస్తుంది, చాలా విషయాలు మర్చిపోతాం. ఇప్పుడే చెప్పింది కాసేపుడు మర్చిపోతాం. అవును చెప్పావు కదా అని మరలా గుర్తు చేస్తే కానీ గుర్తురాదు. కానీ చిన్నప్పుడు విషయాలు చూడండి, చిన్నప్పుడు విషయాలు ఎప్పుడో మనం చిన్నప్పుడు ఏ ఊర్లో పుట్టామో, ఆ బజార్లు ఎట్లుండేయో, ఎవరితో ఆడుకునే వాళ్ళమో, చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా చచ్చిపోయే వరకు గుర్తుంటాయి. కాబట్టి అంత దీవెనకరమైనటువంటి ఆ బాల్యాన్ని, ఆ సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని పిల్లలకు వినిపించటం దీని కొరకు మనం ఉపయోగించాలి. ప్రకటన గ్రంథం మనం గమనించినప్పుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని వాక్యము చెప్తూ 1వ అధ్యాయము 3వ వచనంలో, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యాలను చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు. విని గైకొనే వాళ్ళు ధన్యులు. చదివి గైకొన్న ధన్యులు, విని గైకొన్న ధన్యులు. చదివి గైకొన్నా, విని గైకొన్నా. గైకొనాలి అంటే ఏదో ఒక మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. మనం ఏదైనా ఒకటి చేయగలగాలి అంటే ఈవేళ ఆ అనే అక్షరం రాయగలుగుతున్నాం, లేదా మనం ఇంగ్లీషులో ఏ అనే అక్షరం రాయమన్నారు. మనకి ఇంగ్లీష్ ఎవరో ఒకరు నేర్పితే మనం నేర్చుకున్నాం. అట్లా కాకుండా మనకు గ్రీకులో మనకు ఆల్ఫా రాయమన్నారు అనుకోండి, మనం నేర్చుకోకపోతే రాయగలమా? ఆల్ఫానా ఎట్లా అని అంటూ ఉంటాం. ఈవేళ రేపు ఆల్ఫా అంటే మనకు తెలిసింది ఏంటంటే ఆల్ఫా హోటల్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎవరు పెడతారో కానీ నేను చాలా చోట్ల చూశాను రాష్ట్రంలో. చిన్న చిన్న టౌన్లకు వెళ్తే కూడా ఇప్పుడు ఆల్ఫా అనే హోటల్ ఉంది. మొత్తానికి చాలామందికి ఆల్ఫా అనేటువంటిది గ్రీకులో మొదటి అక్షరం. ప్రకటన గ్రంథంలో ఆల్ఫయు ఒమేగయు నేనే అని అంటాడు. ఆల్ఫా మొదటి అక్షరం, ఒమేగా లాస్ట్ అక్షరం. ఏ టు జెడ్ నేనే అని అర్థం. ఏ టు జెడ్ అంటే మనకు బాగా అర్థమవుతుంది, అంటే అంతా నేనే అని అన్నాడు. ఉదాహరణకు ఆల్ఫా రాయమని అన్నారు అనుకోండి, మనం రాయగలమా? నేర్చుకుంటే రాయగలం, నేర్చుకోకపోతే రాయలేం కదా. కాబట్టి మనం ఏదైనా చేయగలగాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మనం చదువుకోవటము, లేదా మనం వినటము. ఈ రెండింటిలో నేను ప్రారంభంలోనే చెప్పాను, మనంతట మనం చదువుకోవటం చాలా కష్టమైన పని. ఉదాహరణకు ఒక పుస్తకం మీకు ఇచ్చి మీరు ఎంత మంచి రీడరో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి అని అంటే మనం బాగా కష్టపడి చదివితే ఒక 4-5 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు చదవగలిగాము. అంతేగాని ఏకదమ్ను కూర్చొని ఒక్కసారి 50 పేజీలు, 100 పేజీలు, 400-500 పేజీలు చదివే వాళ్ళు దాదాపు ఉండరు. మన దగ్గర అస్సలు ఉండరని కాదు, బయట కొన్ని దేశాల్లో ఇప్పటికి కూడా బుక్ రీడింగ్ అనేటువంటిది చాలా దేశాల్లో హాబీ పిల్లలకి. కానీ మన దేశాన్ని కనుక మనం గమనించినట్లయితే పుస్తకాలు చదవటం అనేటువంటిది చాలా విసుగు పిల్లలకి. చదువుకునే పిల్లలకి అంతే, కాలేజీ అంతే. ఇక తప్పక పుస్తకాలు పట్టడం తప్ప పుస్తకాలు చదవటము అనేటువంటిది వాళ్ళకి ఆసక్తి లేదు. ఆసక్తిని పెంపొందించే విధంగా కూడా మన పరిసరాలు, మన దేశాలు ఉండటం లేదు ఎందుకని. కానీ కొన్ని దేశాల్లో అయితే ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఉదాహరణకు మీరు గమనించండి, మీరు పుస్తకాలు బుక్ ప్రింటింగ్ మాత్రమే కాదు, ఇప్పుడు చదువుకోవటానికి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి కదా, ఇలాంటివి కిండిల్ అని చెప్పేసి అమెజాన్ కిండిల్ అని మీరు చూస్తూ ఉంటారు. అమెజాన్ కిండిల్ చాలామంది చేతుల్లో కిండిల్ ఉన్నాయి. ఇండియాకి వచ్చినప్పుడు నేను కిండిల్ చూశాను, కానీ మన వాళ్ళ దగ్గర ఎవరి చేతుల్లో కిండిల్ చూడలేదు నేను. కిండిల్ అనేటువంటిది ఇలాంటి ఒక ట్యాబ్, అందులో ఓన్లీ బుక్స్ మాత్రమే చదువుకునేటువంటి ఒక ట్యాబ్ అనమాట. అమెజాన్లో మీరు కొడితే వస్తుంది అమెజాన్ కిండిల్ అంటే అందులో కొన్ని వేల పుస్తకాలు పెట్టుకోవచ్చు. నేను చాలామందిని చూస్తూ ఉంటా, బయట దేశాల్లో అలా బీచ్లోకి వెళ్ళి అలా ఇసుకలో కుర్చీలో కూర్చొని ఆ కిండిల్ అలా పట్టుకొని ఎవరిదాళ్ళు చదువుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వాళ్ళకి టార్గెట్ కూడా ఉంటుంది. మీరు ఐప్యాడ్లో కూడా చూసినట్లయితే బుక్స్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, అందులో కూడా ఒక టార్గెట్ ఉంటుంది. మీ టార్గెట్ మీరు రోజుకి 10 పేజీలు అని పెట్టారనుకోండి, అది గుర్తు చేస్తూ ఉంటుంది, ఇవాళ నీ 10 పేజీలు ఇంకా కంప్లీట్ కాలేదు. లేకపోతే రోజుకు ఒక 30 మినిట్స్ అని పెట్టారనుకోండి, మీరు చదివేదంతా కూడా అది క్యాలిక్యులేట్ చేసి ఇవాళ నీ 30 మినిట్స్ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పేసి అంటుంది. కానీ మన దేశంలో కనుక చూసినట్లయితే అసలు పొద్దున లేచి బైబిల్ చదవమంటేనే చదవం. ఇంకా చెప్పాలంటే ఇదంతా కష్టంగా ఉందని క్యాలెండర్లో చిన్న వాక్యం వేస్తాడు, లోపల మనం బయటికి వెళ్ళేటప్పుడు అదన్నా చదువుకొని వెళ్తామని. చాలామంది క్యాలెండర్లు జనవరి నుంచి డిసెంబర్ వరకు అయిపోతాయి, కానీ క్యాలెండర్లో వేసిన వాక్యం కూడా చదవరు, మీరు నమ్మినా నమ్మకపోయినా.
అదేంతో పెద్ద పెద్ద పేరాలు వేయడు, చిన్న చిన్న లైన్లు వేస్తాడు. ఆ క్యాలెండర్లో వేసేటువంటి వాక్యం కూడా మనం చదివేటువంటి అలవాటు లేదు. ఎందుకంటే మనం చాలా బ్యాడ్ రీడర్స్. భారతదేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా బైబిల్ అంతా ఒక్కసారి చదివిన వాళ్ళు చెయ్యొద్దండి అంటే చాలా చేతులు లేవు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, అట్లా జనాలను అవమానించకండి మీరు అని అంటున్నాడు. బైబిల్ అంతా ఒకసారి చదివిన వాళ్ళు చెయ్యొద్దండి అంటే అది జనాలను అవమానించటమా? అంటే వాళ్ళందరూ చెయ్యెత్తలేకపోతే షేమ్ ఫీల్ అవుతారు కదా అంటే మరి చదవకపోతే అంతే కదా. చిన్నప్పటి నుంచి బైబిల్ మన దగ్గర పెట్టుకొని 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు మనం చదవలేదంటే దాని అర్థం ఏంటి? కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు, దీన్ని మనం గనక చదివితే, దీన్ని మనం గనక విని మనం గైకొంటే మనం ధన్యులము. అంతేకాదు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథము మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఈ వినటాన్ని గురించి చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయము 7వ వచనము, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట విన్నుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. విషయాలన్నింటినీ కూడా చెప్తూ 2వ అధ్యాయంలో ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘము, ఆ సంఘాన్ని యొక్క విషయాలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ మరలా చివరికి ఏమంటున్నాడంటే 7వ వచనంలో, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట విన్నుగాక. ఎవరు వింటారు? నేను ప్రారంభంలో చెప్పాను, కొంతమందికి వినటం అంటే బహు చెడ్డ చిరాకు, అసలు ఓపికే ఉండదు. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు కాసేపు విందాం అంటే ఓపికే ఉండదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకు తెలుసులే అంటారు ముందే. పోనీ ఎదుటి వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే అది 4 ముక్కల్లో చెప్పు అని అంటూ ఉంటారు. ఎందుకంటే మనకు ఎదుటి వాళ్ళు చెప్తే వినేటువంటి ఓపికే ఉండదు. కానీ చదవటం వినటం ఈ రెండు కూడా మనకు దీవెన తీసుకొని వస్తాయి. ఈ రెండిటిలో చదవటం కష్టమైన పని, కానీ వినటం చాలా తేలిక పని. మీరు కావాలంటే ఎప్పుడైనా ట్రై చేయండి. ఒక ఆడియో బైబిల్ ఫోన్లో వేసుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయం స్టార్ట్ చేయండి, చెవుల్లో పెట్టుకోండి. మీకు సంబంధం లేకుండానే 10 నిమిషాలు అయ్యేసరికి 2-3 అధ్యాయాలు చదివేస్తుంది. 10 నిమిషాలు అయ్యేసరికి అదే 2-3 అధ్యాయాలు తీసుకొని మీరు చదువుదామని కూర్చోండి, ఎంత కష్టంగా ఉంటుందో. ఒక ఇంగ్లీష్ బైబిల్ స్టార్ట్ చేయండి, ఏ కింగ్ జేమ్స్ వర్షనో మీకు నచ్చిన ఒక వర్షను స్టార్ట్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం స్టార్ట్ చేయండి. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అయ్యేసరికి 5-6 అధ్యాయాలు చదివేస్తూ ఉంటారు. టక మొత్తం జాగ్రత్తగా వినొచ్చు మనం. కానీ మనం ఏం చేయమంటే వాక్యాన్ని చదవటమో తేలికైనటువంటి వినటాన్ని కూడా మనం చేయలేం. కానీ దేవుని వాక్యం క్రీస్తు ప్రభు మీరు మత్తయి సువార్త దగ్గర నుంచి వినుట దీని గురించి చాలా బాగా ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే మానవ జీవితము పూర్తిగా మానవ జీవితం అంతా కూడా ఈ వినటం మీద ఆధారపడి ఉంది. చిన్నప్పటి నుంచి కొంతమంది చాలా జాగ్రత్తగా వింటారు, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటారు. ఏ విషయాలైతే మనం జాగ్రత్తగా వింటామో వింటే నేర్చుకుంటాం. ఉదాహరణకు ఏకసంతగ్రహి అని అంటారు. ఎడ్యుకేషన్లో కూడా ఆల్ నేర్పించేటప్పుడు కొంతమంది పిల్లలు జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. టీచర్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్, ఇదిగో బల్బ్ ఎలా పట్టుకోవాలి. ఈవెన్ మీరు చూడండి, కొంతమందికి పెన్ ఎలా పట్టుకోవాలనేటువంటిది కూడా మీకు అందరూ పెన్ను ఒకలాగా పట్టరు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి కావాలంటే. పెన్ను ఎలా పట్టుకోవాలి అనేటువంటి దానికి కూడా మీరు ఎప్పుడైనా సరే రైటింగ్ నీట్గా రావాలి అంటే పెన్ను పట్టుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఒకసారి ఒకరు చెప్తుంటే పెన్ను పట్టుకోవడానికి రూల్ ఏంటి, నేను పట్టుకున్నదే పెన్ను అంటున్నాడు. ఒక్కొక్కరు ఇట్లా నించోబెట్టి రాస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరు పెన్ను ఇట్లా పట్టుకుంటారు, ఒక్కొక్కరు ఇట్లా పట్టుకుంటారు. గుడ్ పొజిషన్ ఏంటి అనేటువంటి ఒకసారి మీరు కావాలంటే నేను చెప్పానని కాదు కానీ యూట్యూబ్లో కొట్టి చూడండి. పెన్ను పట్టుకోవటానికి కూడా కొంతమంది పెన్ను ఇక్కడ పట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పట్టుకుంటారు. పెన్ను పట్టుకునేటువంటి ఏరియా కూడా ఉంటుంది పెన్నును బట్టి. మనకు నచ్చిన పెన్నల్లా మనం కొనుక్కోకూడదు. గుడ్ హ్యాండ్ రైటింగ్ హ్యాబిట్స్ కనుక మీరు చూసినట్లయితే మన చెయ్యి ఎంత ఉంటుంది అనే మన పామ్ సైజుని బట్టి మనం పెన్ సెలెక్ట్ చేసుకోవాలి. కొంతమంది సన్న పెన్నులు తీసుకుంటారు, లేదంటే కొంతమంది లావు పెన్నులు తీసుకుంటారు. మనం హ్యాండ్ రైటింగ్ రావాలి అంటే మనం పెన్నుని సెలెక్ట్ చేసుకునే విధానము, పట్టుకునేటువంటి పొజిషను, దాన్ని మనం ఎట్లా రాస్తున్నాం, ఇవన్నీ కూడా కొంతమంది మీరు గుడ్ హ్యాండ్ రైటింగ్, కొంతమంది ప్రింట్ లాగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్ రైటింగ్. అలా ఉన్నటువంటి ఎవరినైనా అడగండి, ఇంత నీట్గా హ్యాండ్ రైటింగ్ నీకు ఎలా వచ్చిందని అడగండి. ఖచ్చితంగా దాని వెనకాల వాళ్ళు చాలా విషయాలు నేర్చుకొని ఉంటారు. ఈవెన్ ఒక పెన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళని అడగండి. గత వారం నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, దాదాపు ఆయనకి 200 మంది పైన పిల్లలు ఉన్నారట. ఏంటి అని చెప్పేసి దాన్ని చూస్తూ ఉంటే ఆయన చాలా బీద దేశము,
తినటానికే తిండి లేని దేశమో, కానీ ఆయన చాలా దృఢంగా ఉన్నాడు, బాడీ బిల్డర్. ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి ఏంటంటే ఆయన ఆరోగ్యమేనంట. పొద్దున్న లేస్తే ఏమీ లేవు ఆయన దగ్గర, ఎక్విప్మెంట్ ఏమీ లేవు, కానీ మొత్తం వ్యాయామాలు చేస్తూ ఉన్నాడు, అన్ని రకాల వ్యాయామాలు. ఆయన వ్యాయామం చేయటం మాత్రమే కాదు, ఆయన పిల్లలందరికీ కూడా వాటిని నేర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళ పిల్లలు కూడా ఈయన ఎంత బలంగా ఉన్నారో అంత బలంగా ఉన్నారు. ఈవేళ మనకి ఇంత ఆర్థిక పరిస్థితి ఉండి కూడా మన పిల్లలు ఎట్లుంటారంటే, ఇంకా మనం అంటే పిల్లల్ని కూడా బాడీ షేమింగ్ చేస్తున్నారని అంటారు కొంతమంది. బాడీ షేమింగ్ అని కాదు, కానీ ఇవాళ పిల్లలు ఆరోగ్యంగా లేనే లేరు. వాళ్ళు ఎత్తు అయితేనేమి, వాళ్ళ లావ్ అయితేనేమి, వాళ్ళలో ఉండే ఫ్యాట్ అయితేనేమి, ఏమిటి అంటే మనకు నిజంగా చెప్పేవాళ్ళు కూడా లేరు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎట్లా తినాలి, ఎట్లా తినకూడదు. ఒకప్పుడైతే పాత రోజుల్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా ఇది మంచిది ఆరోగ్యమో, ఇది తినండి, అది వద్దు అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ ప్రపంచంలో ఆహారాన్ని గురించి చెప్పేవాళ్ళు లేరు, అసలు దేని గురించి చెప్పేవాళ్ళు లేరు. ఎలాగూ చెప్తే వీళ్ళు వినట్లేదని పెద్దవాళ్ళు కూడా చెప్పడం మానేశారు. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఒక మనిషి దీవించబడాలి, ఇంకా మన భాషలో చెప్పాలంటే ఒకరు బాగుపడాలి అంటే వినాలి. పెద్దోళ్ళు చెప్తారు, వింటే బాగుపడతారా అని చెప్తూ ఉంటారు, వినాలి. దేవుని వాక్యం కూడా మనకేం చెప్తున్నాడంటే, ఆత్మ సంబంధంగా కూడా మనం దీవించబడాలంటే మనం వినాలి, వినాలి, వినాలి. వినటం అంటే కేవలం ఇట్లా వినటం కాదు, భౌతికంగా వినటం అనే మాట గ్రహించుట అని అర్థము. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాట విన్నుగాక అని అంటున్నాడు. ఇదే 2వ అధ్యాయము మరలా స్మరణలో ఉన్నటువంటి సంఘానికి కొన్ని విషయాలను తెలియజేశాడు. కొన్ని విషయాలను తెలియజేస్తూ 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మరలా 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. మళ్ళా 17వ వచనము మరలా మీరు గమనించినప్పుడు 17వ వచనం కనుక చూసినట్లయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. 29వ వచనం మీరు గమనించినప్పుడు మరలా 29వ వచనంలో అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. వినుగాక, వినుగాక, చెవిగలవాడు వినుగాక అని మరొక రకంగా కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు వినటాన్ని గురించి క్రీస్తు ప్రభు చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఇంకా చెప్పాలి అంటే వినటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం మానవ జీవితంలో. అది భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉన్నారు అంటే కేవలము దేవుని వాక్యాన్ని వినబట్టే వాళ్ళు క్రైస్తవులుగా మారతారు. ఒకవేళ వినే స్వభావమే గనక లేకపోతే వాళ్ళెవ్వరు కూడా మారలేరు. వినే స్వభావమే లేకపోతే వాళ్ళు ఏమి కూడా నేర్చుకోలేరు. ఇక మీరు గమనించండి, ప్రకటన గ్రంథం కనుక మీరు చదువుకుంటూ వెళ్తే 3వ అధ్యాయం 6వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో, 3వ అధ్యాయము 22వ వచనంలో వరుసగా పదే 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 ఇదే మాట చెప్తాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక, విన్నుగాక, విన్నుగాక అని చెప్పేసి అంటాడు. మొత్తం మీరు 2వ అధ్యాయం 3వ అధ్యాయం నేను చెప్పిన వచనాలు మీరు రాశారు కదా. 2వ అధ్యాయం 7వ వచనంలో మొదటిసారి, 11వ వచనంలో రెండోసారి, 17వ వచనంలో మూడోసారి, 29వ వచనంలో నాలుగోసారి, 3వ అధ్యాయం 6వ వచనంలో ఐదోసారి, 3వ అధ్యాయం 13వ వచనంలో ఆరోసారి, 3వ అధ్యాయం 22వ వచనంలో ఏడోసారి. 7 సంఘాలకు రాసినటువంటి ఈ పత్రికల్లో అంటే మరొక రకంగా ప్రతి సంఘానికి కూడా ఆయన వింటే మీరు దీవించబడతారు, వింటే దీవించబడతారు, వింటే దీవించబడతారు. ఈరోజు మనకు కూడా సేమ్ అప్లికబుల్. చెప్పేటువంటి మాటలు వినేవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవులుంటే మీరు వింటారు, అది వింటే మనం దీవించబడతాం. కాబట్టి ఆత్మ సంబంధంగా మన పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది, ఈరోజు మనకు కొంచెం వేడిగా ఉంది శరీరం. నా శరీరం బాగుందా లేదా మనం ఎట్లా చెక్ చేసుకుంటాం? ఉదాహరణకు జ్వరం వచ్చినట్టు అనుమానంగా ఉంది, ఏదో ఒళ్ళు కొంచెం వెచ్చబడినట్లు అనిపించింది, వెంటనే ఏం చేస్తాం? ఒక థర్మామీటర్ తీసుకొని మనం టెస్ట్ చేసుకుంటాం టెంపరేచర్ ఎంత ఉంది అని. కాబట్టి అది మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది నీకు నిజంగా ఫీవర్ ఉందా లేదా చెప్పేస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనకేదో దగ్గో, జలుబో, లేకపోతే శరీరంలో ఏదో అబ్నార్మల్గా మనకు అనిపించింది, అసాధారణంగా మనకు ఏదైనా అనిపించింది, వెంటనే మనం వెళ్ళి ఏం చేస్తాము? డాక్టర్ దగ్గర చూపించుకుంటాం. డాక్టర్ కూడా కొన్ని పరీక్షలు చేస్తూ ఉంటాడు, టోటల్ బాడీ చెకప్ అని చెప్పేసి మనకు ఉంటుంది కదా. అంటే మన శరీరాన్ని ఎట్లా ఉన్నాము అనేటువంటి ప్రతి అవయవాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే నేను బాగున్నానా బాగలేదా అని అప్పుడప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఒకప్పుడైతే చెకింగ్లు ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మనకు కూడా ఈ బాడీ చెకప్లు చాలా ఎక్కువైపోయినాయి. ఇది మంచిది కూడా.
మనకు 40 సంవత్సరాలు కనుక పైపడితే ఈ బాడీ చెకప్ అనేటువంటిది చాలా మంచిదని చెప్పేసి వైద్యులు తెలియజేస్తారు. ఎందుకంటే హఠాత్తుగా రోగం ముదిరిపోయిన తర్వాత తెలుసుకునే దానికంటే ముందుగానే మనం చెక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రతి 6 నెలలకో సంవత్సరానికో చెక్ చేస్తూ ఉంటే దీర్ఘకాల వ్యాధులు ఏమైనా ఉంటే అవి ముందుగానే పసిగట్టేటువంటి అవకాశం ఉంటుంది. మంచిది అది. అలాగనే మన శరీరాన్ని మనం ఎట్లయితే చెక్ చేసుకుంటున్నామో మన ఆత్మను మనం ఎప్పుడైనా చెక్ చేసుకుంటామా? నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది, నా ఆత్మ బాగుందా, లేకపోతే నా ఆత్మ జబ్బును పడిందా, నా ఆత్మ కండిషన్ ఎట్లా ఉంది, అది హెల్దీగా ఉందా అని మనం ఎప్పుడైనా చెక్ చేస్తామా? అంటే ఆత్మను ఎట్లా చెక్ చేస్తారని కొందరు అడుగుతారు. ఆత్మను కూడా చెక్ చేసే విధానం ఉంటుంది. ఉదాహరణకు నువ్వు వినేటువంటి వాడివైతే, నువ్వు బాగా వినేటువంటి వాడివైతేనే నువ్వు దీవించబడతావు. వినే స్వభావం నీలో లేదు అంటే నువ్వు దీవించబడవు. ఈ మధ్య వినే స్వభావం బొత్తిగా తగ్గిపోయిందండి, ఎవరేం చెప్పినా వినట్లేదు, చివరికి ఆదివారం వాక్యం కూడా వినటం లేదు అంటే బొత్తిగా మీ ఆత్మీయ కండిషన్ పాడైపోయింది. ఆదివారం ప్రార్థనలకు వచ్చి కూడా కొంతమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉన్నారంటే వాళ్ళ కండిషన్ పాడైపోయింది. నేను తర్వాత చెప్పాల్సిన ఒక విషయము ఇప్పుడు కూడా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. కొంతమందికి వాక్యం చెప్పేటప్పుడు బాగా నిద్ర వస్తుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్తే వినలేనటువంటి ఒక స్వభావం ఉంటుంది. అంటే కూర్చొని విందామని అనుకుంటారు, కానీ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అలాంటి నిద్ర వచ్చే స్వభావం కనుక ఉంటే మీరు బాగా వినాలనుకుంటే ఒక పని చేయండి. అదేమిటి అంటే కుర్చీలో అలాగ వెనక్కి ఆనుకోవద్దు, రిలాక్స్గా. వెనక్కి ఆనుకున్నారు అంటే కొంతమంది రిలాక్స్గా కూర్చుంటారు. అంటే కుర్చీలో అలా కూర్చొని కాలు పారజాపుకొని అంటారు కదా, అలా రిలాక్స్డ్గా కూర్చోవద్దు. బాడీని అలా రిలాక్స్డ్ మోడ్లోకి పంపించారంటే నిద్ర వస్తుంది. కాబట్టి మీరు, నేను చెప్పానని కాదు, మీరు కుర్చీలో అలాగ వాలిపోయి చూడండి కాసేపటికి, మీకు ఎట్లా ఉంటుంది? కుర్చీలో నుంచి అట్లా జారిపోయి అట్లా వాలిపోయి కూర్చోండి. ఒక 5-10 నిమిషాలకి మీ శరీరం అలాగ నిద్రలోకి వెళ్తుంది. అందుకనే పని చేసేటప్పుడు ఏం చేస్తారంటే కుర్చీని ఇలాగ ముందుకు లేపుకుంటారు, ముందుకు లేపుకొని కూర్చుంటారు. మీరు డ్రైవింగ్లో కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంతమంది నైట్ నిద్ర వస్తుందని అలాగ వెనక్కి పెట్టుకోరు, సీటు అలా ముందుకు పెట్టేస్తారు. ఇట్లా కూర్చున్నాం అనుకోండి నిద్ర రాదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వినాలి, నాకు నిద్ర రాకూడదంటే వెనక్కి ఆనుకోకుండా కొంచెం ముందుకు వరగండి. కొంచెం మీరు ఇట్లా ముందుకు వరగండి. అంటే మనం వినేటప్పుడు కొంచెం ముందుకు వచ్చి కొంతమంది వింటూ ఉంటారు కదా, అట్లా మీరు వినేటప్పుడు మీ బాడీని కొంచెం ఇలాగ ముందుకు వాల్చండి. మీకు దాదాపుగా నిద్ర రాదు. ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, శరీరాన్ని ఎట్లా పెట్టుకోవాలని. కాబట్టి వాటిని కనుక మనం పాటిస్తే నిద్ర రాదు. ఎప్పుడైతే మీ శరీరం రిలాక్స్డ్గా ఉందో మీరు ఆగమన్నా ఆగదు, నిద్ర వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే ఒక మంచి లిజనర్గా మనం ఉండాలి. వినాలి అంటే వినటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం కనుక వినలేదు అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఏమీ నేర్చుకోలేం. అది భౌతికంగా అయినా సరే, ఆత్మ సంబంధంగా అయినా సరే. మనం ఎంత బాగా వినగలుగుతామో ప్రపంచంలో అన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. ఓపికగా వినగలిగామనుకోండి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకవేళ వినటం కనుక మనకు విసుగు, చిరాకు అనుకుంటే మనం ఏమీ కూడా నేర్చుకోలేం. మార్కు సువార్త మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన యెడల వాడు విన్నుగాక, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన యెడల వాడు విన్నుగాక అని చెప్పేసి అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? కింది వచనంలో మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. వినటం మాత్రమే కాదు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వినటం ఒక మంచి లక్షణము, అలవాటైతే ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలన చేయాలి. ఉదాహరణకు కొంతమంది యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటారు. ఏది దేనితో కలపాలో కలపకూడదో వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఒకసారి నేను చెప్తూ ఉంటాను. ఆ నేర్పేవాడు బుర్రన్నోడో బుర్ర లేనోడో ముందు ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు యూట్యూబ్లో ఏదో వంటలని చెప్పేసి మొదలుపెట్టారు. ఇప్పుడు మన వంటలన్నీ కూడా, మన భారతదేశంలో ఉన్న ట్రెడిషనల్ వంటలన్నీ కూడా నిజంగా చాలా చాలా సైంటిఫికల్ ప్రూవెన్ వంటలు అవి. ఉదాహరణకి మనం పప్పు చేస్తాము. పప్పు చేసేటప్పుడు మీరు ఏ హోటల్కైనా వెళ్ళండి, రాత్రిపూట దాదాపుగా గట్టిపప్పు పెట్టరు. మధ్యాహ్నం పూట అయితేనేమో గట్టిపప్పు పెడతారు, రాత్రిపూట గట్టిపప్పు పెట్టరు. ఎందుకంటే అది జీర్ణం అవ్వదు.
ఒకవేళ పప్పు చేశారు అంటే పప్పు గ్యాస్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్కి విరుగుడు ఏం చేస్తారంటే మీకు సాంబార్లో బెల్లం వేస్తూ ఉంటారు. టేస్ట్ కొరకు కాదు అది. పప్పు గట్టిగా ఉండకూడదు, అది అరుగుదలకు జీర్ణానికి నీళ్లు పోసి పలచన చేస్తారు. నీళ్లు పోసి పలచన చేసి కూడా మళ్ళీ దానిలో బెల్లం వేస్తాడు, యాంటీ యాసిడిటీ బెల్లం, దాని విరుగుడు. అందుకనే సాంబార్లో బెల్లం వేస్తే గ్యాస్ రాదు. నాకు తీయగా ఉంటే నచ్చదు అంటారు కొంతమంది. అందుకనే బెల్లం వేసుకోకుండా తిని కడుపు ఉబ్బిపోతే నచ్చిద్ది, తీయగా ఉంటే మాత్రం నచ్చదు. నేను తమిళనాడు వెళ్ళినప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఒక పూట తింటేనే మన ఆంధ్రాలో గ్యాస్ అంటారు, 2 పూట్ల సాంబారే, 3 పూట్ల తింటే 3 పూట్ల సాంబారే, ఇది ఎట్లా వీళ్ళ గ్యాస్ రాకుండా ఉంటుందని. వాళ్ళు చేసే ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ వాడతారు. మీరు పప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ఇంగువ వేసి చూడండి, మీకు గ్యాస్ రాదు. అంటే మన వాళ్ళు విరుగుడు ఉంటుంది కదా ప్రతిదానికి కూడా. ఇప్పుడు కాకరకాయ ఉంటుంది, చేదు ఉంటుంది, దాన్ని విరక్కొట్టడానికి దానికి ఒక మెథడ్ ఉపయోగిస్తారు. అది కూడా సైంటిఫిక్గా అది కలిపితే ఏమవుతుంది, కొన్ని ఆహార పదార్థాలు కలపకూడదు, విషాహారం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటి మీద స్టడీ చేసి ఉన్నటువంటి వంటలు ఈవేళ పాతకాలం వంటలు నచ్చలేదని మార్చేస్తూ ఉన్నారు. ఆ మార్చడంతో ఏమైపోయినాయి అంటే మొత్తం ఆరోగ్యాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మీరు కావాలంటే చూడండి, చలికాలంలో తినే ఆహారాలు వేరుగా ఉంటాయి, ఎండాకాలంలో తినే ఆహారాలు వేరుగా ఉంటాయి, వర్షాకాలంలో తినే ఆహారాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు వర్షాకాలంలో ఎక్కువ మనకి ఈ జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకనే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్యూనిటీ పెరిగేటువంటి ఆహారాలు వాడుతూ ఉంటారు వర్షాకాలంలో. ఉదాహరణకి మనకి బిర్యానీలు లేకపోతే ఈ స్పైసీ ఫుడ్ ఉంది కదా, ఇవన్నీ చలికాలంలో ఒంట్లో వేడి పుట్టించడానికి వాడతారు స్పైసెస్. కానీ ఇప్పుడేమైపోయిందంటే పొద్దున లేస్తే బిర్యానీనే. మంచి ఎండాకాలం ఏప్రిల్ నెలలో, మే నెలలో పెళ్ళికి వెళ్తే మిట్ట మధ్యాహ్నం బిర్యానీ, చికెన్ పెడుతూ ఉంటారు. కాబట్టి మనము వినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదొక ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, నివాసం కావచ్చు, భౌతికమైన జీవితం కావచ్చు, ఆత్మీయ జీవితం కూడా కావచ్చు. ఈవేళ ఆత్మీయంగా కూడా ప్రధానంగా నాశనం అయిపోవటానికి కారణం ఏమిటి అంటే చెప్తే వినేయటం, ఇక అంతే. అది నిజమా కాదా, సంగతులు అలా ఉన్నాయా లేవా పరిశీలన చేయటం లేదు. దేవుని వాక్యం కూడా. కానీ క్రీస్తు ప్రభు ఏమని అంటున్నాడంటే 23-24 వచనాలు మార్కు సువార్త, వినుటకు చెవులు ఎవనికైనాను ఉండిన యెడల వాడు విన్నుగాక. ఎవరికైనా ఉండును అంటే క్రీస్తు ప్రభు ఎదుటంతా కూడా చెవులు లేని వాళ్ళు పుట్టి నించున్నారనా? అంటే అది భౌతికమైన చెవుల గురించి మాట్లాడలేదు, గ్రహించేటువంటి పరిస్థితిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చెవులు ఎవరికైనాను ఉండిన యెడల వాడు విన్నుగాక అంటే గ్రహించేటువంటి స్వభావం ఎవరికన్నా ఉంటే వాళ్ళు గ్రహించునుగాక. ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏదో ఒకటి వినటం కాదు, మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎప్పుడైనా సరే వినటం ఒక మంచి హ్యాబిట్, మనం ఎప్పుడు కూడా వినాలి. కాకపోతే మనం ఏం వింటున్నాం అనేటువంటిది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత ప్రపంచంలో కనుక మనం చూసినట్లయితే ఈ వినేటువంటి విషయాల్లో మంచి చెడు అనేటువంటివి ఉంటాయి కదా, చెడుని ఎక్కువగా వింటూ ఉంటారు. మీరు పిల్లలు కూడా చూడండి, ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఎంత మంచి నేర్పుతున్నా వాళ్ళ దగ్గర వినరు. అదే వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, నేను చెప్తే వినడండి వాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, ఇంత ఉంటాడు బుడంకాయలాగా, ఆడు చెప్పిందల్లా వింటాడంట. ఇంత జ్ఞానం మనకు ఉంటుందా? మనం చెప్తే వాడు వినడు ఆ పిల్లోడు, ఇంట్లో వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఫ్రెండ్ బుడంకాయలాగా ఉంటాడు, వాడు చెప్తే మాత్రం చేస్తాడు. అసలు ఆడికి ఏం తెలుసు ఏం తెలియదు అనేది వీడికి తెలియదు. లేదు మా ఫ్రెండ్ చెప్పాడు ఇది తినకూడదంట అంటున్నాడంట. ఒరే తినరా మంచిది అంటే లేదు మా ఫ్రెండ్ చెప్పాడు అంటాడంట. అంటే ఈరోజు చూడండి, మనము ఎవరిని నమ్మాలి అనేటువంటిది కూడా రిలయబుల్గా మీకు లేదది. అంటే నిజంగా ఈ చెప్పేవాడు ఆ బుడంకాయ ఎంత ఉన్నాడు, వాడికి ఎంత జ్ఞానం ఉందనేది చూడరు. ముందు మనం ఎవరి దగ్గరైనా వినేటప్పుడు వీళ్ళకి ఎంత జ్ఞానం ఉంది, వీళ్ళ మాట మనం వినొచ్చా, నమ్మొచ్చా, దాని మీద ఆధారపడవచ్చా అనేటువంటిది పరిశీలన చేసేటువంటి పరిస్థితి కాదు.
ఇందాక నేను చెప్పిన యూట్యూబ్ వంటలే కావచ్చు. నిజంగా వీళ్ళు వంటని గురించి చెప్తున్నారు, వంట మీద వీళ్ళు ఏమన్నా రీసెర్చ్ చేశారా? ఆహార పదార్థాల గురించి వీళ్ళకి ఏమన్నా తెలుసా? నిజంగా వీళ్ళు ఏమన్నా ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి న్యూట్రిషన్ కోర్సులు ఏమన్నా చేసిన వాళ్ళు ఏమన్నా అనేటువంటిది అంతా కూడా ఇవేమీ లేదు. ఎవరు ఏమి చూపిస్తే దాన్ని ఇంట్లో సరుకులు తెచ్చి ఒక ట్రైల్ వేయటం. నిజంగా బట్టలు అనేటువంటి విషయం, వస్త్రాలు అనేటువంటి విషయంలో కూడా ఈరోజు వేసేటువంటి వస్త్రాలు పూర్తిగా మన ఉష్ణ దేశాలకైతే తప్పు. ఎందుకంటే డార్క్ కలర్స్ మనం వాడకూడదు. డార్క్ కలర్స్ కనుక వాడితే వేడి తీసుకొని మన శరీరానికి ఇచ్చేస్తూ ఉంటుంది. మన శరీరం అంతా కూడా వేడెక్కిపోతూ ఉంటుంది. మీరు చూడండి, పాతకాలంలో కనుక మనకు చూసినట్లయితే చెప్పులు అంటే తోలు చెప్పులే వేసేవాళ్ళు. ఆ తోలు చెప్పులు వేస్తే కాళ్ళకి చల్లగా ఉంటాయి. అదే ఈవేళ మీరు ఎంత డబ్బులు పెట్టైనా కొనండి, కింద ప్లాస్టిక్ ఉంటుంది, లేకపోతే రబ్బర్ ఉంటుంది. ఆ వేడికి ఆరోగ్యం అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఇంకా అన్ని రకాలుగా అంటే వాస్తవంగా మనం ఏం చేయటం లేదంటే భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు, దాన్ని పరిశీలన చేసేటువంటి పరిస్థితుల్లో మనం లేము. వినటం అనేటువంటిది ఒక మంచి స్వభావం. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో సంగతులు అలాగ ఉన్నాయా లేవా అనేటువంటి పరిశీలన చేయమని క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, నా ఆత్మ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది నేను ఎంత బాగా వినగలుగుతున్నాను అనే దాన్ని పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఓకే, నేను బాగా వినగలుగుతున్నాను అంటే నీ ఆత్మ పరిస్థితి చాలా బాగా ఉంది. అయితే కేవలం వినగలగటం మాత్రమే కాదు, నువ్వు విన్నటువంటి దాన్ని పరిశీలన చేస్తున్నావా? ఏం వింటున్నాము అనేటువంటిది పరిశీలన చేస్తున్నావా? లేకపోతే ప్రమాదం. ఎందుకంటే నువ్వు చెడును విని చెడును స్వీకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విషయం మనకు సంబంధం లేకపోతే నేను చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మాకు బైబిల్ స్కూళ్ళలో కాలేజీలో ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాక్యం వినేటప్పుడు కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వినకూడదు. ఎందుకంటే ఈరోజు అందరూ సత్యాన్ని చెప్పే పరిస్థితి లేదు. పోనీ మీకు అర్థమయ్యేటట్లుగా యూట్యూబ్లో మీరు వంటలు నేర్చుకోవాలంటే కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వంటలు చూసి నేర్చుకోకూడదు. నిజంగా వీళ్ళకి జ్ఞానం ఉందా? వీళ్ళు చేసే ప్రతి వంట కూడా వీళ్ళు జాగ్రత్తగా అది రిలయబుల్ వంటేనా, అంటే ఆరోగ్యం ఇచ్చే వంటేనా అని చూసి చేస్తున్నారా అనేటువంటిది చూసుకొని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫాలో అయితే బాగానే ఉంటుంది. అజ్ఞానంగా చేసేటువంటి వాళ్ళు ఈరోజు ప్రతిదానికి వ్యూస్ పెంచుకోవడానికి చేస్తూ ఉన్నారు. అలా గనక చేసే లెక్క అయితే చాలా ప్రమాదం. ఈరోజు దేవుని వాక్యం పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే, మనకు వీళ్ళు ఎంతవరకు బైబిల్లో ఉంది చెప్తున్నారు అనేదాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బైబిల్ని దాటి వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచం మన చుట్టూ మొత్తం కూడా. ఈరోజు అన్యులు వచ్చి ప్రశ్న వేస్తూ ఉన్నారు, మరి బైబిల్ అని అంటున్నారు కదా, బైబిల్లో ఎక్కడుంది డిసెంబర్ 25 చూపి అని అడుగుతున్నారు. చూపించే పరిస్థితి లేదు. బైబిల్లో ఈస్టర్ ఎక్కడుందో చూపి అని అడుగుతున్నారు, లేదు. గుడ్ ఫ్రైడే ఎక్కడుందో చూపి అని అడుగుతున్నారు, లేదు. అసలు బైబిల్లో మీ క్రిస్మస్ తాత ఎక్కడ ఉన్నాడని అడిగాడు ఒకసారి. బైబిల్లో క్రిస్మస్సే లేదు, ఇంకా క్రిస్మస్ తాత ఎక్కడ ఉంటాడు, లేదు. క్రిస్మస్ చెట్టు ఎక్కడ ఉంది, లేదు. ఇలాగ బైబిల్లో లేనటువంటి ఆచారాలు చాలా వచ్చేసి లోపల నిండిపోయింది. కాబట్టి ఈరోజు మనం కూడా గమనించవలసింది ఏమిటి అంటే, మనం వినేటువంటిది ఏం వింటున్నామో అనేటువంటిది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి దగ్గర వింటున్నాం, ఏం వింటున్నాం అనేటువంటిది బైబిల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ చాలా అంటే ఒక్కటి కాదు, వినేటువంటి స్వభావము చాలా రకాలైనటువంటి స్వభావాల గురించి బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు. నిజంగా మనుషుల్లో వినటంలో ఎన్ని రకాల స్వభావాలు ఉన్నాయో బైబిల్లో అంత బాగా తెలియజేశాడా అనేటువంటి చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 13వ అధ్యాయము మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానాన్ని గురించి తెలియజేయటం జరిగింది. విత్తువాని ఉపమానాన్ని గురించి తెలియజేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉంటారు. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు 13వ వచనము, ఇది నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. బాగా గమనించండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం కొవ్వినది, వారి చెవులు, ఇక్కడ చెప్తున్నాడు, వారి చెవులు వినుటకు మందములైనవి. హార్డ్ ఆఫ్ హియరింగ్, చెవులు వినటానికి మందమైపోయింది. అంటే చెప్తే వినటం లేదు. కొంతమంది ఉంటారు చెప్తే వినరు.
బైబిల్లో ఒక్కొక్కటి నేను చెప్తూ ఉంటాను, ఎన్ని స్వభావాలు ఉంటాయో మనుషులకు అనేటువంటిది. కొంతమంది ఉంటారు చెప్తే వినరు. ఈ చెప్తే విననటువంటి వాళ్ళని గురించి దేవుని వాక్యం ఏమని అంటుందంటే, వీళ్ళు ఎప్పటికీ కూడా దీవెనను పొందలేరు. అంటే చెప్తే వినన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా. ఉదాహరణకి కొంతమంది పిల్లలు ఉంటారు, బలపం పట్టుకున్నారు అనుకోండి, ఇలా రాయాలి అని అంటే ఎటో చూస్తున్నాడు. తర్వాత చేతికి బలపం ఇచ్చాం, ఎట్లా పట్టుకొని ఎట్లా రాస్తాడు? రాయగలుగుతాడా? రాయలేడు. ఎందుకు రాయలేకపోయాడంటే చెప్పేటప్పుడు వినలేదు కదా. అందుకని టీచర్ ఒకటి పీకుతారు, ఇటు విను, ఇక్కడ చెప్తున్నా ఇటు విను అని అంటారు. ఇక్కడ కూడా టీచర్ అంటే భౌతికంగా స్కూల్లో లేకపోతే మరొకటో కాబట్టి వాళ్ళు శిక్షించడమో దండించడమో గద్దించడమో చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి కూడా కొంతమంది వినరు. వినకుండా కొంతమంది ఎటో ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఇందాక చెప్పాను కదా, కుర్చీలో అలా రిలాక్స్డ్గా జారిపోయారు అనుకోండి, నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారు, ఊగుతూ ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. కొంతమంది వినటానికి మందం, ఇది ఒక కఠినమైనటువంటి స్వభావం అన్నమాట. వినలేరు వాళ్ళు, వినటానికి మందం వాళ్ళకి. రెండవది మనం గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక స్వభావాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి. ఇక్కడ చెప్తున్నాడు హెబ్రీ రచయిత తెలియజేస్తూ, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చెప్పాల్సిన విషయాలేమో చాలా ఉన్నాయట, కానీ ఆయన అంటున్నాడు మీకు విశదపరచడం కష్టమో అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు? హార్డ్ టు ఎక్స్ప్లెయిన్. విశదపరచడం కష్టము, ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం మీకు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయటం కష్టం? నీకు చేత కాదా అంటే ఒకసారి మనం అంటాం, నీకు చెప్పలేనులే వెళ్ళు అంటాం. ఎందుకు చెప్పలేము? నీకు చెప్పడం నా వల్ల కాదు అని అంటాం. మీరు చూస్తారు అప్పుడప్పుడు, నీకు చెప్పడం నా వల్ల కాదు అని అంటూ ఉంటాం. ఎందుకు చెప్పలేము? ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు చెప్పలేమని అంటాం. ఎందుకు చెప్పలేరు? కొంతమంది చెప్పేటప్పుడు వినరు. ఈ చెప్పేటప్పుడు విననటువంటి వాళ్ళకి మనం వివరించలేం. మనం చెప్పటం ముగించకుండానే మధ్యలో అడ్డు తగులుతూ ఉంటారు. నువ్వు మొత్తం విన్న తర్వాత నీకు ఏదన్నా ఉంటే అడుగప్పుడు అని అంటూ ఉంటాం. కానీ వాళ్ళు మొత్తం అవ్వనివ్వరు, మొత్తం అవ్వకుండానే మొదలు పెట్టేస్తూ ఉంటారు. అంటే వింటే వాళ్ళకి అర్థమవుతుంది కానీ వినరు కదా. ఇక్కడ కూడా మీరు ప్రధానమైన ఒక సమస్య చూడండి. ఒకసారి ఒకళ్ళు అడిగారు, లోకంలో ఇన్ని రకాల చర్చిలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని రకాల చర్చిలు ఉన్నాయంటే చెప్తే వింటేగా. ఉదాహరణకి ఒక చర్చి దగ్గరికి వెళ్ళాం, ఎక్కడికో వెళ్ళాం, మీ చర్చి పేరేంటి? ఏదో ఒక పేరు చెప్పాడు. అది బైబిల్లో ఉందా లేదా, ఎప్పుడైనా నువ్వు పరిశీలన చేసావా అని మనం అడిగామనుకోండి, వాళ్ళ సమాధానం ఏమవుతుంది? ఉదాహరణకి క్రిస్టమస్ అని చేస్తున్నారు, క్రిస్టమస్ బైబిల్లో ఉందో లేదో నువ్వు పరిశీలన చేసావా అని అడిగితే, డిసెంబర్ 25 బైబిల్లో ఉందా లేదా నువ్వు పరిశీలన చేసావా అని అడిగితే వాళ్ళ సమాధానం ఏమై ఉంటుంది? అవును కదా, నేను ఎప్పుడు దాన్ని పరిశీలన చేయలేదు కదా, నేను చేయాలి కదా అని అనుకుంటారా? అనుకోరు. పోనీ ఇంకా మీరు ఏదన్నా వాళ్ళకి చెప్పాలి అనే ప్రయత్నం చేసినా వాళ్ళకి వినే మనస్సు ఉండదు. ఇప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? మనం ఏం చేయగలుగుతాం? వాస్తవంగా హెబ్రీ గ్రంథకర్త కనుక మీరు చూసినట్లయితే 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు వరుసగా కనుక చూసినట్లయితే క్రీస్తు ప్రభు ఎలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. 1వ అధ్యాయం ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. 2వ అధ్యాయం మీరు కనుక చూసినట్లయితే ఆయన యెహోషువ కంటే గొప్పవాడు. అట్లా 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఇంకా మీరు కనుక చూసినట్లయితే ఎంత ప్రొఫెషనల్గా ఉంటుందో ఆ లెటర్. ఇంకా మీరు హెబ్రీ పత్రిక కనుక చూసినట్లయితే ఒక సాధారణమైన కాదు, అసాధారణమైనటువంటి ఒక పత్రిక. ఆయన వివరించినటువంటి విధానం కనుక చూస్తే మనం అంటాం కదా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ఆయన అంత బాగా చెప్తున్నటువంటి వ్యక్తి. ఈ హెబ్రీల్ని చూసి ఆయన ఏమంటున్నాడంటే 5వ అధ్యాయమో మనం గమనించినప్పుడు 11వ వచనమో, ఇందును గూర్చి చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టం. మీరు వినటానికి మందులు కాబట్టి మీకు మేము వివరించలేం. ఇందాక ఒక స్వభావాన్ని మనం గమనించాం,
అదేమిటి అంటే వాళ్ళు అసలు వినరు. హార్డ్ టు లిజన్. ఇక్కడ వినటానికి వీళ్ళు మందులు, అంటే డల్ ఆఫ్ హియరింగ్. వాళ్ళేమో అసలు వినరు, వీళ్ళు వినటంలో మందులు. ఈరోజు మన స్వభావం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి అవసరం ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 3-4 వచనాలు. కొంతమంది వింటారు, బాగా వింటారు, కానీ ఎట్లా వింటారంటే వాళ్ళకి నచ్చిన విషయాలు చెప్తే మాత్రం బాగా వింటారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చును. సత్యానికి చెవినివ్వరు. చెవిస్తారు. దేనికి ఇస్తారు? నచ్చినటువంటి మాటలు చెప్తే, స్వకీయమైన దురాశలు, నచ్చిన మాటలు చెప్తే వింటారు. కొన్ని మనకు అర్థమయ్యేటో చెప్తాను. ఒక్కొక్కరికి పొగడ్తలు అంటే బాగా ఇష్టం. అబ్బో మీరు ఎంత అన్నారనుకోండి, చక్కగా కూర్చొని పొగిడించుకుంటారు. కొంచెం టీ తీసుకొని రా, పలానా వాళ్ళు వచ్చారు, కాసేపు నుండి భోజనం కూడా చేసి వెళ్దురు కానీ అంటారు. అసలు మీరు మీ స్వభావం ఈ మధ్య మీకు బాగా కోపం ఎక్కువైందండి, అసలు మీ పద్ధతి నాకేమీ నచ్చట్లేదు అని అన్నారనుకోండి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? నాకు బయటికి వెళ్ళే పని ఉంది, మనం మళ్ళొకసారి కలుద్దాంలే అని అంటారు. మీరు కావాలండి గమనించండి, చాలామందికి పని ఎవరో గురించి కాదు, ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనలో ఉన్నటువంటి నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఎంతవరకు వినగలం మనం? మీ పద్ధతి ఈ మధ్య ఏం బాగలేదు, మీ మాట తీరు కూడా బాగలేదు, ఈ మధ్య మీరు బాప్తిసం పొందారనే కానీ ప్రార్థనకు వస్తున్నారనే కానీ మీ పరిస్థితి అంతా ఇట్లా ఉంది. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2 హెబ్రీ గ్రంథకర్తలాగా చెప్తూ ఉన్నాం. చెప్తే ఎంతసేపు మనం వినగలం? ఎంతసేపు వింటాం? మనం వింటామా? చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు అబ్బో మీరెంత అసలు మీరు వేసిన బట్టలు, మీ ప్యాంటు బ్రహ్మాండంగా ఉంది, మీ చీర బ్రహ్మాండంగా ఉంది, అసలు ఈ రంగు ఎక్కడ కొన్నారు, ఎక్కడ దొరకట్లేదు కదా, మీ వాచ్ కూడా స్మార్ట్ వాచ్ లాగా ఉంది, భలే ఉంది, ఇలాంటి మాటలు చెప్పారనుకోండి. ఇందులో ఏది పనికొచ్చేది లేకపోయినా బ్రహ్మాండంగా అర్ధగంట సేపు అయినా మనం వినగలుగుతాం. ఈరోజు మీరు లోకంలో కూర్చుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే, అంటే లోక సంబంధంగా అయితే అది వేరే విషయం. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా ఎట్లా ఉందంటే అనుకూలమైనటువంటి బోధే చేయాలి. దేవుని వాక్యం కూడా వాళ్ళకు అనుకూలంగా బోధిస్తే మాత్రం వింటారు. ఒకసారి మేము బైబిల్ కాలేజీలో మేము చదివేటప్పుడు ఒక అమెరికన్ టీచర్ ఆయన చెప్తూ ఉన్నాడు, అమెరికాలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సంఘాల్లో పొరపాటున గనక వ్యభిచారాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే, అంటే మ్యారేజ్ రీమ్యారేజ్ అనేటువంటిది ఉంటుంది కదా, మ్యారేజ్, డైవోర్స్ అండ్ రీమ్యారేజ్, ఇది చాలా చాలా కఠినమైన సబ్జెక్టు, దీన్ని కదిలించాలంటే గుండెలు ఉండాలన్నాడు. అదేంటి బైబిల్లో ఉన్న దాన్ని చెప్పడానికి గుండెలు ఎందుకంటే, దీన్ని కదిలిస్తే ప్రీచర్ ఉద్యోగమే ఊడిపోవచ్చు అన్నాడు. ఎందుకంటే మ్యారేజ్ అనేటువంటి విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. అంటే ఎవరెవరితోనో లేకపోతే వాళ్ళని విడిపోయో స్క్రిప్చురల్గానో అన్స్క్రిప్చురల్గానో చాలా కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు దీని గురించి మాట్లాడితే ఏమవుతుంది పరిస్థితి? మొన్న సహోదరుడు చెప్తూ ఉన్నాడు, వాళ్ళ స్థానిక సంఘంలో వాక్యం చెప్తూ ఉంటే నన్ను గుచ్చుతూ ఉంది, మీరు చెప్పే వాక్యం అంతా నన్ను గురించే అంటుందంట ఒక ఆమె. మిమ్మల్ని ఎందుకు గుచ్చిద్ది? ఫలానా వాళ్ళని ఉంచుకుంటే తప్పు, లేకపోతే వ్యభిచారం తప్పు, వివాహం అంటే ఇలాగా అనే విషయం చెప్తే నిన్నెందుకు గుచ్చిద్ది? నువ్వేమన్నా ఉంచుకున్నావా? నేను అడిగాను, ఆమెను ఎందుకు గుచ్చిద్ది అంటే, మరి ఆమె ఎవరినో ఉంచుకుంది అని అన్నాడు. మరి ఉంచుకుంటే గుచ్చిద్ది కదా. అంటే ఇప్పుడు ఆమెకి ఇబ్బంది ఏంటి అంటే, మీరు ఈ వాక్యం చెప్తుంటే అయిపోయిన తర్వాత జనాలందరూ నా వైపు తేడాగా చూస్తున్నారు అంటుందంట ఆమె. అంటే ఈమె తప్పులో ఉందనేది అందరికీ తెలుసు, వాక్యం చెప్పేసరికి ఈమె వైపు తేడాగా చూస్తున్నారంట. ఇప్పుడు ఏం చేయాలి అయినా? ఆమె అయితే ఆయన్ని వదిలిపెట్టదు, ఇలాంటి వాక్యాలు చెప్పకండి మీరు అని అంటుందంట. మరి ఏం చెప్పాలి అంటే, వాస్తవంగా జనాల పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే, మనలో ఉన్నటువంటి ఏదైనా సరే తప్పు దిద్దేటువంటి పరిస్థితి వస్తే మనం సహించలేం. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే సంఘాల్లో కనుక చూసినట్లయితే అయ్యగారు అనుకూలంగా మాట్లాడితే, సేవకుడు అనుకూలంగా మాట్లాడితే ఉంటూ ఉంటారు.
వాక్యం చెప్పాలన్నా కానీ అనుకూలంగా మాట్లాడాలి. ఇంటికి ఒకవేళ గృహదర్శనానికి వచ్చినా కానీ అనుకూలంగా మాట్లాడాలి. మీరు బ్రహ్మాండంగా ఉన్నారు, మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. మీరు లోకంలో కనుక చూసినట్లయితే అయ్యగారు, బాబు గారు, అబ్బా దేవుడు దీవిస్తాడు, మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలని చెప్తూ ఉంటారు కదా. అలా కనుక చెప్పారనుకోండి, 50 రూపాయల కానుక, 100 రూపాయల కానుక ప్రార్థన చేయించుకొని 500 నోటు కూడా ఇచ్చి పంపుతారు. అలా కాకుండా మీ పిల్లలు గుట్కాలు నవ్వులుతున్నారా ఏంటి, పళ్ళన్నీ కూడా కైనీళ్ళు నవ్వులుతున్నారా, గేర్ల బట్టినే మాట బాగలేదు, బూతులు కూడా మాట్లాడుతున్నారంట, పెద్దోళ్ళతో ప్రవర్తన బాగలేదు, ఇలాంటి మాటలు చెప్పారనుకోండి నచ్చదు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, వినేటప్పుడు మనం ఎట్లా ఉన్నామనేటువంటిది మనం గమనించాలి. మనకు అనుకూలంగా మాట్లాడితేనే వినగలుగుతున్నామా, లేకపోతే నాకు ఒకవేళ అనుకూలం కాని విషయాలు చెప్తే కూడా నేను వినగలుగుతున్నాను? వినాలి. ఎందుకు వినాలంటే, మనం దిద్దుకోవాలి అంటే మనకు దిద్దుబాటు అవసరం. మనం దిద్దుకోవాలి అంటే ఎదుటి వాళ్ళు నెగిటివ్ చెప్పేటప్పుడు దాన్ని సహించగలిగే మనస్సు ఉండాలి. ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఉదాహరణకు పాపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. పాపాన్ని కడిగి వేసుకొని క్రీస్తులోకి వస్తే ఎలా పరిశుద్ధులం అవుతామో మనం మాట్లాడుతున్నాం. ఆ పాపాన్ని గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు గుచ్చి ఆ నెగిటివ్ని వాళ్ళు వినలేక వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, అసలు రక్షణలోకి రాగలరా? రావాలంటే వాళ్ళు దాన్ని వినగలగాలి. అవును, నిజమే, బ్రదర్ చెప్పింది నిజమే, నేను తప్పులో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, దేవునికి విరుద్ధమైన మార్గంలో ఉన్నాను అనేది వినగలగాలి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, మీరు ఎవరికైనా వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు నెగిటివ్ని వినేటువంటి మనసు లేకపోతే వాళ్ళు ఎన్నటికీ దేవుని దగ్గరికి రాలేరు. వాళ్ళు దాన్ని వినాలి, వినగలగాలి, విని మరి నేను ఎట్లా మారాలి అనేటువంటి అంతవరకు ఓపిక పట్టగలగాలి. అది కనుక చేయలేకపోయారు అంటే, అనుకూలమైనటువంటి బోధ అయితేనే వింటారు అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మారలేరు, ఎప్పటికీ కూడా దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి మనుషులు వాళ్ళు వినేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, కొంతమంది వినటానికి వాళ్ళు అస్సలు మనసే చూపించరు, కొంతమంది వింటారు కానీ మందులుగా ఉంటారు, గ్రహించలేరు విషయాలు. కొంతమంది వింటారు కానీ అనుకూలమైనటువంటి మాటలు చెప్తే మాత్రమే వాళ్ళు వింటారు. కానీ ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్తే ఒకవేళ అది వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు వినలేరు. లూకా సువార్త 8వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినప్పుడు, లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనము ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడి తొక్కబడెను. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని రాతి నెలలో పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. ఇక్కడ మీరు ఈ విత్తువని ఉపమానాన్ని కనుక చూసినట్లయితే, త్రోవ పక్కన పడ్డాయి, ఆ తర్వాత రాతి నెలలో పడ్డాయి, మొండ్ల పొదలో పడ్డాయి, తర్వాత మంచి నేలలో పడ్డాయి కొన్ని అని చెప్పేసి అంటున్నాడు. ఈ మంచి నేలలో పడ్డటువంటి విత్తనాన్ని గురించి మాట్లాడుతూ, హృదయాన్ని గురించి మాట్లాడుతూ 15వ వచనము మనం గమనించినట్లయితే, మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా, బాగా గమనించండి, మంచి నేలను ఉండు విత్తనాలను పోలిన వారు ఎవరనగా, ఈ మంచి నేలలో పడ్డవే 30 వంతులు 60 వంతులు 100 వంతులుగా ఫలించినాయి. ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని కాదు, ఎట్లా వినట, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని, విత్ ఎ నోబుల్ అండ్ గుడ్ హార్ట్. ఎట్లా విన్నారు అంటే, విత్ ఎ నోబుల్ అండ్ గుడ్ హార్ట్, యోగ్యమైన మంచి మనసుతో వాళ్ళు విన్నారు. విని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి ఫలించాలి అంటే ఏ లక్షణం ఉండాలట, యోగ్యమైనటువంటి మంచి మనసుతో వాక్యం వినాలి. మరొక రకంగా చెప్తాను, ఎప్పుడైనా వినేటప్పుడు ముందుగానే దాని గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోకూడదు. ఒక గుడ్ లిజనర్కి ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే, మనకు అర్థమయ్యేటట్లుగా, ఒకవేళ జడ్జి గారు ఉన్నారు, న్యాయస్థానంలో కూర్చొని ఉన్నాడు, ఇద్దరు వచ్చి ప్రతివాదన జరుగుతుంది. జరిగేటప్పుడు ఈ జడ్జి గారు ఎట్లా వినాలి, ముందే నువ్వు కరెక్టు నువ్వు తప్పు అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు నువ్వు కరెక్ట్ అనుకుంటే ఈయన ఏం చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది, నువ్వు తప్పు అనుకుంటే అసలు మనం ముందుగా ఏమీ మనస్సులో పెట్టుకోకుండా మనం దాన్ని అంతా జాగ్రత్తగా వినగలగాలి. అంటే బైబిల్ దగ్గర కూడా మనం కనుక చూసినట్లయితే, ముందే క్రిస్మస్ ఉంది అనే అభిప్రాయంతో కూర్చున్నాం అనుకోండి, ఏం చేసినా క్రిస్మస్ లాగానే కనబడుతుంది. అసలు క్రీస్తు ప్రభు పుట్టాడంటే అదిగో క్రిస్మస్ అన్నాడు ఒక ఆయన. క్రిస్మస్ అనేది బైబిల్లో ఉందా అని మాట్లాడుతున్నాం.
మాట్లాడుతుంటే లూకాసు వార్త తీశాను, ఇదిగో నేడు రక్షకుడు నేడు దావీదు పట్టణంలో పుట్టి ఉన్నాడంటే అదిగో అంత క్లియర్గా ఉంటే ఇంకేంటి సార్ అంటాడు. ఏముంది క్లియర్గా అక్కడ? ఆ పుట్టలేదా అన్నాడు, పుట్టాడు, మరి అదేగా మేము చేస్తున్నాం అంటున్నాడు. మళ్ళీ ఒరే నాయన నువ్వు చెప్పనిస్తావో కొంచెం అంటే ఆ చెప్పండి అంటాడు, చెప్పండి అంటాడు. మళ్ళీ ఒక మాట చెప్పేసరికి మళ్ళీ వస్తాడు, ఆ పుట్టలేదా, దావీదు పట్టణంలో పుట్టాడా, మరి బెత్లెహేం అనేగా మేము చెబుతున్నాం అంటాడు. బెత్లెహేం అనే మీరు చెప్తున్నారు, బెత్లెహేం కాదని మేమేం చెప్పలేదుగా. అసలు సమస్య ఏంటి? బెత్లెహేం గురించా, పుట్టిన దాని గురించా? సమస్య ఏంటి అసలు? ఆర్గ్యుమెంట్ ఏంటి? అసలు క్రిస్టమస్ అనే పదం ఉందా లేదా అని మొదలు పెట్టాం మన ఇద్దరం. అక్కడ దాకా రాకుండానే పుట్టలేదా, బెత్లెహేంలో పుట్టాడుగా, అదే మేము అంటున్నాంగా, మేమేమన్నా పశువుల పాక, మేమేమన్నా డాబా పెట్టామా అంటాడు, మేమేసింది పశువుల పాకేగా అంటాడు. అసలు దీని గురించి కాదుగా చర్చ. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చెప్పేది ఓపికగా వినే పరిస్థితి, అంటే ముందే ఒక అజంప్షన్ అనమాట. అంటే క్రిస్టమస్ ఉంది, క్రీస్తు ప్రభు పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు, పుట్టినప్పుడు ఆయన బెత్లెహేం అనేటువంటి గ్రామంలో పుట్టాడు, అదే క్రిస్టమస్, అదే డిసెంబర్ 25 అనేసుకున్నాడు లోపల. ఇక ఆ ఉద్దేశంతో బైబిల్లో ఎక్కడ చదివినా అది ఆ క్రిస్టమస్సే అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఏ విధమైన ఒక ఆలోచన లేకుండా ఫ్రెష్ మైండ్తో కనుక మనం కూర్చుంటే, యోగ్యమైన మనస్సుతో అసలు నిజమేమిటి అనేటువంటిది కనుక కూర్చుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యం కూడా ఇక్కడ అంటున్నాడు, ఎవరు ఫలిస్తున్నారు 30 దంతులు 60 దంతులు 100 వంతులు, ఆ మంచి నేల పడినటువంటి విత్తనం ఎవరు అనేటువంటి వాళ్ళ స్వభావాన్ని గురించి చెప్తూ, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని, ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నా అంటున్నాడంటే విత్ ఎ నోబుల్ అండ్ గుడ్ హార్ట్, విత్ ఎ నోబుల్ అండ్ గుడ్ హార్ట్ కీప్ ఇట్ అండ్ బేర్ ఫ్రూట్ విత్ ఎ పేషెన్స్. వాళ్ళు విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి వాళ్ళు, విని యోగ్యమైన మంచి మనసుతో విని విన్నటువంటి దాన్ని అవలంబించేటువంటి వాళ్ళు, విన్నటువంటి దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఒక విత్తనాన్ని ఇలా తీసుకొని వేయగానే నేలలో తెల్లారేసరికి పెద్ద వృక్షం అయిపోద్దు. ఒక విత్తనం అలా వేయగానే తెల్లారేసరికి అది పెద్ద చెట్టు అయిపోయి కాయలు కాయద్దు. ఆ విత్తనము మట్టిలో పడిన తర్వాత నెమ్మదిగా కొన్ని రోజులకి మొలకొస్తుంది, రోజు రోజుకి అది పెరుగుతుంది, పెరిగది ఒక చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయి కాయలు కాయాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతవరకు ఓపికతో ఉండాలి. నాకంత ఓపిక లేదంటే. ఈరోజు ఫలించేటువంటి హృదయాన్ని గురించి మాట్లాడుతూ, కాబట్టి మనుషులుగా మనం ఎట్లా ఉన్నాము. ఇప్పుడు నేను దాదాపుగా 4 రకాలైనటువంటి హృదయాల గురించి చెప్పాను. కొంతమంది అసలు వినరు, కొంతమంది వింటారు కానీ మందులు, కొంతమంది వింటారు కానీ అనుకూలమైనటువంటి విషయాలు అయితేనే వింటారు, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితేనే బోధిస్తేనే వింటారు, లేకపోతే వినరు. ప్రతికూలమైనది ఏమైనా కానీ ఒకవేళ నెగిటివ్ కనుక మాట్లాడాలి అనుకుంటే వినే స్వభావం ఉండదు. కానీ మనం యోగ్యమైనటువంటి మంచి మనసుతో వినాలి. మనకు మంచి చెప్పినా, ముఖ్యంగా నెగిటివ్ చెప్తే ఇంకా మంచిది. మనకి తెలుగులో ఒక మంచి మాట ఉంటుంది, అదేమిటంటే ఒకవేళ పొగడ్తలు ఏమైనా ఉంటే మనం ముందు కాదు మనం వెనక చెప్పాలి. అలా కాకుండా ఒకవేళ లోపం ఏదన్నా ఉంటే మనం ముందు చెప్పాలి. అదే కదా. ఇప్పుడు మన ముందు వచ్చి 10 నిమిషాలు, పావుగంట, అరగంట పొగిడాడు, మనకేంటి లాభం? అదే నెగిటివ్ ఏదో మనలో ఉంది, లోపం మనలో ఉంది, వెనకాల చెప్పాడు అనుకోండి, దానివల్ల మనకేంటి ఉపయోగం? నేను మారను కదా. నిజంగా నెగిటివ్ ఏమైనా ఉంటే, లోపం ఉంటే నా ముందుకొచ్చి చెప్పు. ముందుకొచ్చి చెప్తే మనం దాన్ని దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? వాస్తవంగా మనం కూడా ఏం చేస్తాం? మంచి ఏమన్నా ఉంటే అబ్బా మీరు అంతండి, మీరు ఎంతండి, మీరు సూపర్ అండి, అదండి డూపర్ అండి అని అంటూ ఉంటాం. మంచి అయితే ముందు చెప్తాం. ఒకవేళ ఏదైనా చెడు ఉంటే, మొన్న ఒక సహోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు పలానా వైజాగ్ వచ్చారు కదా, పలానా బ్రదర్ దగ్గరికి వచ్చారు కదా, ఆయన అట్లాగా ఇట్లాగా, అందుకే నేను మీకు చెప్పలేదు, ఫోన్ చేసి చెప్పలేదు అని అన్నాడు. మరి మీరు చెప్తే కదా నాకు తెలిసేది అని అన్నాను. ఇప్పుడు మీరు చెప్తే కదా తెలిసేది. ఇప్పుడు నిజంగా మీరు నా మంచి కోరుకుంటే మీరేం చేయాలి? ఫోన్ చేసి బ్రదర్ మీరు పలానా ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ఇలాగా అని కనుక చెప్తే అప్పుడు నాకు అది తెలుస్తుంది. నేనేం చేస్తాను? వెంటనే ఆయన నేను కలిసి మీ దగ్గరకో మన ముగ్గురం కలిసి కూర్చొని అది నిజమా కాదా అనేటువంటిది పరిశీలన చేస్తాం. అంతేగాని వెనకాల మాట్లాడితే ఆయన దగ్గరకు వచ్చాడంటే మాట్లాడితే. కాబట్టి ఈరోజు మనం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, మన ముందు మన మంచి గురించి మాట్లాడవలసింది అవసరమే లేదు. కానీ మన గురించి చెడు మాట్లాడితే విని దాన్ని స్వీకరించేటువంటి మనస్సు మనకు ఉండాలి.
దాన్ని వినలేనటువంటి మనస్సు కనుక లేకపోతే దేవుని దగ్గరికి రాలేం. ఈరోజు మనం క్రైస్తవులుగా మారాము అంటేనే నువ్వు పాపివి అని ఒక మనిషి వచ్చి బోధిస్తుంటే దాన్ని విని మనం స్వీకరించగలిగాం. అవును, నేను పాపినే, నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నేను నా యొక్క జీవితం అంతా కూడా ఇలాగనే ఉంది, దేవునికి విరుద్ధమైన స్వభావంలో నేను వెళ్ళాను మార్గంలో, అవును నేను పాపిని అని మనం దాన్ని వినగలిగాం. వినటం మాత్రమే కాదు, ఆ కన్క్లూజన్కి వచ్చాం. మరి నేను పరిశుద్ధుడిని అవుతాను అనేటువంటిది కూడా మనం వినగలిగాం కాబట్టి మనం క్రీస్తు దగ్గరికి వచ్చాం. అసలు మనం వినలేకపోతే నన్ను పాప అంటావు, పోతలో పో అన్నాం అనుకోండి ఫస్ట్ రోజే, అప్పుడు ఏమయ్యేది? దేవుని దగ్గరికి అసలు రాగలిగే వాళ్ళమా? కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమై ఉంటాయి. ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలి అంటే వినేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళే దేవుని దగ్గరికి రాగలరు. నేను వినను అనేటువంటి స్వభావం ఉంటే రాలేరు. ఒకవేళ నన్ను గురించి చెడేమైనా ఉంటే నేను వినలేను అంటే కూడా దేవుని దగ్గరికి రాలేరు. వినాలి, ఓపికగా వినాలి. అనుకూలమైన మాటలు మాత్రమే కాదు, ప్రతికూలమైనటువంటి మాటలు వచ్చినా కానీ వినాలి. దాన్ని విని ఓపికతో మంచి మనసుతో దాన్ని అవలంబించాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి రాగలుగుతాం. ఈరోజు మనమైనా సరే అట్లా ఉంటే మాత్రమే మనం ఎదగలుగుతాం. కాబట్టి వినటం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రపంచంలో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే, ఒకవేళ మీకు తెలుగు మీకు రాయటం వచ్చు, మీరు విన్నారు, నేర్చుకున్నారు. లేకపోతే మీకు ఏదైనా ఒక పని వచ్చు, మీరు విన్నారు, మీరు నేర్చుకున్నారు. లేకపోతే మీరు ఏదైనా ఒకటి తప్పుగా చేస్తున్నారు, దాన్ని ఎవరైనా మీకు సూచించినప్పుడు మీరు విని దాన్ని దిద్దుకుంటే మీరు సరి చేసుకుంటారు. నేను వినను పో అని కనుక అంటే మనం నాశనం అయిపోతాం. అది భౌతికంగా కావచ్చు, ఆత్మ సంబంధంగా కావచ్చు. కాబట్టి వినటం అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. వినే స్వభావం లేదండి నాలో, ఈ మధ్య తగ్గిపోయింది అంటే మీ ఆత్మ కండిషన్ బాగలేదు. నేను ధారాళంగా వినగలుగుతున్నాను అంటే మీ ఆత్మ కండిషన్ బాగుంది. నెగిటివ్ చెప్పినా కానీ వినగలుగుతున్నానంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఇంకా మీరు చాలా బాగా ఉన్నారు. నెగిటివ్ చెప్తే కూడా వినటం మాత్రం కాదు, నన్ను గురించి ఒకవేళ నెగిటివ్ చెప్పినా నేను తీసుకొని దాన్ని దిద్దుకోగలుగుతున్నానంటే ఇక అద్భుతం. ఇక మీలో మీ ఆత్మ చాలా బాగుంది, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితిలో ఉంది. మీరు ఏం చెప్పినా వినటం మాత్రమే కాదు, మీరు పరిశీలన చేయాలి అలాగా ఉందా లేదా అనేటువంటిది. మీరు పరిశీలన చేయటం మాత్రమే కాదు, నిజంగా లోపం ఏదైనా ఉంటే దాన్ని దిద్దుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఒక గుడ్ లిజనర్గా మనం ఉండాలి. ఎప్పుడైతే ఒక గుడ్ లిజనర్గా ఉన్నామో ఆత్మ సంబంధంగా అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే మనలో ఆ లిజనింగ్ అనేటువంటి ఆ గుణం ఆగిపోతుందో, ఇక నేను వినను అని చెప్పేసి అంటామో, విననంటే ఇక మనం ముందుకు వెళ్ళలేం. మీరు చూడండి, క్రైస్తవ్యంలో ప్రతి ఆదివారము దేవుడు వాక్యం చెప్పటం, తన వాక్యాన్ని బోధించటం ఒక పనిగా పెట్టాడు. నేను వినను అన్నవాళ్ళు అసలు ఇక్కడికి రాలేరు. ఎంత పెద్ద ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కూర్చోవాల్సిందే, వినాల్సిందే. దేవుని వాక్యం వినకపోతే అసలు క్రైస్తవ జీవితమే లేదు. కాబట్టి వినాలి, వినాలి, వినాలి. వినటం మాత్రమే కాదు, అలా ఉన్నాయా లేవా సంగతులు అనేటువంటివి మనం ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవటం మాత్రమే కాదు, ఎవరైనా సరే మనల గురించి ప్రతికూలంగా మాట్లాడినప్పుడు కూడా అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పోగు చేసుకోవటం కాదు, ప్రతికూలంగా మాట్లాడినప్పుడు దాన్ని జాగ్రత్తగా తీసుకోగలిగి దాన్ని మనం సరి చేసుకోగలగాలి. మంచి మనసుతో మనం దాన్ని స్వీకరించగలగాలి, అవలంబించగలగాలి. అలా ఉంటే మాత్రమే మనం ఎదుగుతాం. కాబట్టి మనం అలా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.